అఖండమైనటువంటిది, మండలాకారంగా ఉండేది, చర అచరములలో వ్యాపించేది కదా. తత్పదం దర్శితం ఏనా అని మనం అందరం అడుగుతున్నాం. ప్రతిరోజు ఏమడుగుతున్నాం అంటే అఖండమైనది, మండలాకారంగా ఉండేది, సర్వతగా వ్యాపించి ఉండేది, చర అచరములలో వ్యాపించి ఉండేది అయిన తత్పదాన్ని మాకు చూపించడం కోసం తస్మై శ్రీ గురవే నమః అంటున్నాం కదా. ఆ తత్పదం ఇదే అని చెప్పమంటున్నారు గురువుగారు. ఇప్పుడు అనుకుంటుంటే ఆ తత్పదం ఏది? రోజు నువ్వు అడుగుతున్న తత్పదం ఏకద్వైత ఇదే. నిన్ననే చెప్పావు కదా, అఖండమైనటువంటి బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచ వాసమానాభుజంగై. నిన్ననే చెప్పుకున్నావు. కంటే కాలా ఉన్న ఆ ఈశ్వర స్వరూపం ఏది? అది అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏనా అని మనం అడుగుతున్నది ఆ పదమే. అది అదే, అది ఇదే అని అవధర్మరాజు ఎట్లాగైతే ఏతద్వైతత్ అంటున్నాడో, ఇప్పుడు అఖండ మండలాకారం అనగానే గురువు గారు అది ఇదే చెప్పు అని చెప్తున్నారు. అందుకని మీకు చెప్పేస్తున్నా. నాకు నవ్వు కూడా వచ్చింది. గురుదేవ, మీరు రోజు వింటున్నారన్నమాట మా ప్రార్థన. మేము అడుగుతున్నది అది ఇదే. మేము అడుగుతున్నాము, మీరు చెప్తున్నారు, కానీ అది ఇదే అని మాకు తెలియదు. అది ఇదే అని అది గురువుగారు ఇప్పుడు కూడా చెప్తున్నారు. కాబట్టి ఆయన ఎక్కడికి పోయినారట? ఆయన ఎక్కడికి పోలేదు. ఆయన అంతటా ఉన్నాడు. మనం ఎప్పుడు పిలిచినా పలుకుతాడు. చాలా చాలా ఆనందం అనిపించింది. ఆ అఖండ మండలాకారం ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకుంటే గురువుగారు అది ఇదే అని అంటుంటే మనం అడుగుతున్నది కూడా అదే కదా. రాముడిని చూపించమని, కృష్ణుడిని చూపించమని, దుర్గని చూపించమని అడగలేదు కదా. మనం అడిగింది ఏన చర అచరం, ఏదైతే చరములో అచరంలో వ్యాపించి ఉందో అది చెప్పమని అడుగుతున్నాం. అంటే త్వంపదార్థ శోధనగా మనం అడిగింది, తత్పదార్థ బోధన అడుగుతున్నాం. తత్పదం దర్శితం ఏన. అయ్యా నీకు ఎందుకు నమస్కారం పెడుతున్నానో తెలుసునా? తత్పదం, ఆ పదాన్ని నాకు చూపించు, అందుకు నీకు దండం పెడుతున్నాను. అయితే చూసిన తర్వాత నేను పొగరెక్కివ్వండి, నేను వ్యవహారం చేయకుండా గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అను అదే ప్రేయర్ చేస్తున్నాం మనం. అందుకని చాలా బాగున్నట్టు అనిపించింది. మీకు కూడా చెప్పేశాను. గురువుగారు నాతోనే కాదు మీతో కూడా మాట్లాడతారు. మీరు ఆయన మాట్లాడింది వినడం నేర్చుకుంటే మాట్లాడతారు. నిన్న ఎంతవరకు చెప్పుకున్నామంటే అతిథి వచ్చింది కదా. అతిథి వచ్చి వీళ్ళు ఎంత దేవతలందరూ రావద్దు మనకు అక్కడ కదా మనం పాఠం చెప్పుకుంటున్నాం. గురుదేవులు ఏమన్నారంటే, గురుదేవులు అంటే ఇక్కడ ఏమన్నా మాట్లాడు నచికేతుడు గురుదేవుడు, మనకు కూడా గురుదేవుడే. ఎందుకంటే వేరే లేడని మనకు అర్థమైపోయింది కదా. రామనాథం గారు వేరే లేరు, యమధర్మరాజు రూపంలోనే ఉన్నారు. అయితే యమధర్మరాజు లాగా మనల్ని భయపెట్టే రూపంలో, యమధర్మరాజు కూడా ఇప్పుడు భయపెట్టే రూపంలో లేదు. ఏమని చెప్తున్నాడంటే, పూర్వం తపసో జాత మధ్య పూర్వమజాయత. నీళ్ళలో పుట్టాడు పూర్వం వాడు, నీళ్ళల్లో వీలుగా పుట్టాడు. అడుగుతాడు కదా యమధర్మరాజుని, మరి నువ్వు పుట్టలేదు కదా, నీకు ఎట్లా తెలుసుకుంటే నేను పుట్టింది అట్లాగే, నేను పుట్టింది కూడా అట్లాగే, ఇంకా రేపు ఎవడన్నా పుడతాడంటే వాడు కూడా ఇట్లాగే పుడతాడు అని చెప్పాడు. గుహాం ప్రవిష్ట, దాంట్లో గుహలో ప్రవేశించి తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, అందులో తానే ప్రవేశించాడు. అటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఏతద్వైతత్ అని చెప్పాడు. వాడే వీడు అన్నాడు. ప్రాణేన సంభవతి ఏమో ఆ వాడు ఏం చేశాడంటే, ఈ జీవుడిలో ఎలాగైతే లోపల ఒక తాను ప్రవేశించి ఒక పైన ఒక దేహాన్ని సృష్టించుకున్నాడో, అట్లాగే భూతాలని, గ్రహాలని, దేవతలని అందరినీ సృష్టించి వాళ్ళల్లో తానే ప్రవేశించాడు. ఇక్కడ వీళ్ళలో తానే ప్రవేశించాడు
వాళ్ళలో తానే ప్రవేశించాడు. ప్రవేశించాడు అంటే ఒకళ్ళలో ప్రవేశించిన వాడు ఇంకోళ్ళలో ప్రవేశించడానికి వీల్లేదు కదా. నేనున్నాను, నేను ఇప్పుడు లయన్స్ క్లబ్కి వచ్చి పాఠం చెబుతున్నాను, నేను ఇప్పుడు విజ్ఞాన మందిర్లో ఉన్నాను అంటే మీరు ఎట్లా నమ్ముతారు? అట్లా ఎట్లా ఉంటారండి మీరు? ఒక మనిషి ఒక చోటే ఉండగలడు. అట్లా ఎవరి ఏం చెబుతున్నా అంటే నేను ఆ దేవతల్లో ఉన్నాను, ఈ జీవులలో ఉన్నాను, అన్ని జీవులు కూడా నేనేనన్నాడు. బ్రహ్మం అంటున్నట్టు ఈ మాట. తత్ సృష్టి దాన్ని నేను సృష్టించాను, తదేవ అనుప్రావిశత్ దాంట్లో నేను ప్రవేశించాను. ఎలా ప్రవేశించావు అని అడిగితే దాన్ని చెప్తున్నాడు, నాయన ఒక సూర్యుడే, సూర్యుడు ఒక్కడే ఉంటాడు. ఒక పెద్ద అద్దం పెట్టాననుకో, ఆ పెద్ద అద్దంలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించాడు అంటే సూర్యుడు అక్కడ లేకుండా ఇంటికి వచ్చాడా? రాదు. పోనీ ప్రవేశించలేదు అందామంటే సూర్యుడు లాంటి వాడే ఇక్కడ కనబడుతున్నాడు, వాడికి వీడికి నాకు ఏ విధమైన తేడా కనిపించలేదు. నేను ఈ అద్దాన్ని 50 ముక్కలు కొట్టేసి పగలగొట్టాను. పగలగొడితే ఇప్పుడు 50 మంది సూర్యుడు వచ్చారు. అద్దాలు 50 అద్దాలు వచ్చినాయి. 50 అద్దాలు 50 మంది సూర్యుడు ఒక సూర్యుడే. నేను ఇంకా ముక్కలు చేశాను ఈ అద్దాన్ని, ఇంకా సూర్యుడు వచ్చారు. ఎన్ని ముక్కలు చెయ్యగలను అంటే మీరు చూడండి, ఒక పాయింట్ని, ఒక్క పాయింట్ ఉందనుకోండి, ఆ పాయింట్ని ఇట్లా పెట్టినట్లయితే 180 డిగ్రీలు, ఇది 360 డిగ్రీలు. ఇట్లా పెడితే అంటే ఒకవైపే ఒక దాంట్లో చూస్తే, దాన్ని ఇట్లా కూడా పెట్టాననుకోండి ఇంకో 360 అవుతుంది. దాన్ని ఇట్లా కూడా పెట్టాననుకోండి, ఇట్లా వరుసను నేను తిప్పుతూ వచ్చాను. అంటే ఒక్క పాయింట్ని మీరు 360 ఇంటూ 360 ఇంటూ 360 ఇంటూ 360 సార్లు తీసుకోవాలి. ఎన్ని నంబర్లు వస్తాయో మీరే లెక్కేసుకోండి. ఒక్క పాయింట్లో ఒకే ఒక చుక్కలో ఏమ్మా, ఆ చుక్కలో ఇట్లా వేస్తే 360, ఇట్లా వేస్తే 360. ఒక చీనీ పండుని ఇట్లా కట్ చేసి చూసుకోండి. ప్రతి డిగ్రీలో మళ్ళీ 10 అంశాలు వేసుకొని అట్లా చేసినట్లయితే 360 ఇంటూ 360 ఇంటూ 360 ఇంటూ 360 ఆ నంబర్ మనం చెప్పడానికి కాదు. మీ ల్యాప్టాప్లో, మీ కంప్యూటర్లో కూడా అవి వేయలేదు. ఇన్ఫినిటీ అంటారు దాన్ని. ఇంకా లెక్క చెప్పడానికి వీలు కాదు. మనం అందరం అన్నైనా ఇన్ని అయినా కూడా ఉన్నది ఒక్కటి. ఒక్క పాయింట్లోంచి అన్ని వస్తే దేశం, కాలం, వస్తువు అంటున్నారు. దేశం అన్నప్పుడు మన భారతదేశమే ఇంత పెద్దది ఉంది. ప్రపంచం అంతా మన గ్లోబ్లో చూస్తే ఇంతే ఉంటుంది, కానీ ఆ చుట్టూలో అన్ని దేశాలు, అదంతా దేశం. ప్రతి పాయింట్లో ఇంతమంది మనుషులు కాదు, జీవరాశులు బతకచ్చు. అప్పుడు ఎన్ని వేల కోట్ల, అవి 4గా విభజించారు. జరాయుజ, స్వేదజ, ఉద్భిజ, అండజాలని 4 తెగలుగా విభజించారు. తెగలుగా విభజించి ఇంతమంది జీవరాశుల్ని సృష్టించారు. అతను చెప్తున్నాడు, ఈ జీవరాశులు ఇంతమంది ఉన్నప్పటికీ ఇంతమంది ఆత్మలు లేవయ్యా, ఉన్నది ఒకటి, దాని పేరు బ్రహ్మము. అనేక అర్థాల్లో పడినటువంటి ఆ ప్రతిబింబం సూర్యుడి వలనే ఉంటుంది కానీ సూర్యుడు కాదు. అంటే ప్రతి అర్థంలో సూర్యుడు ఉన్నాడు, అర్థము ఉన్నాడు, లేకపోతే నీకు సూర్యుడు కనిపించడు. ఆ అర్థాన్ని సత్ అని, వసతి అని, ఆ లోపల ఉన్నటువంటి దాన్ని దివ్యతి అని అంటారు. వసతి, దివ్యతి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. వసతి, దివ్యతి. వసతి ఏది అంటే అర్థం. వసతి లేకపోతే దివ్యతి కనపడదు కదా. దివ్యతి లేకపోతే వసతి ఉన్నా ప్రయోజనం లేదు. వసతిని చూడటానికి మనం ఏం కావాలి? అర్థం కనపడాలంటే ఏం కావాలి? కాంతి కావాలి కదా. కాంతి వచ్చింది అంటే అర్థంలో ప్రతిబింబిస్తుంది. ఇట్లా నచికేత ప్రతి జీవుడిలో వసతి, దివ్యతి ఉంది. అలాగే ప్రతి దేవుడు అని నువ్వు చెప్తున్నావే, అక్కడ కూడా వసతి, దివ్యతి ఉంది. ఎట్లా ఉంటుందో నువ్వు అర్థం చేసుకోవాలి. నిన్న చెప్పాను, ఒక చక్రంలో అరల్లాగా ఉంటుంది అని. అరలు అని నేను చదువుకున్నాను,
పుస్తకాల్లో అరములు అని ఉంది. మరి ఏది కరెక్టో నాకు కూడా తెలియదు. అర అంటే ఈ ఆకు, ఇవి వీటి పేరు అర. ఇవి అరలు. ఇట్లా దీనికి ఎన్ని అరలు ఉన్నాయి అంటే అంతమంది దేవతలు ఉన్నారు. మన దీనికైతే రెండు ఉన్నాయేమో, 6, 12 ఉన్నాయా? ఇవి 12 లేవు, ఇవి కూడా 12 ఉన్నాయి. ఇక్కడ 24 ఉన్నాయి. ఈ న్యాయంగా అయితే మన సృష్టిలో ఉన్నటువంటి దీంట్లో 33 కోట్లు ఉన్నాయి. 33 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఇప్పుడు చెప్పానే నేను. ఒక పాయింట్ దగ్గర నుంచి చూసుకుంటే ఇట్లా కట్ చేస్తే, ఇట్లా కట్ చేస్తే, ఇట్లా కట్ చేస్తే, ఇన్ని రకాలుగా నువ్వు చేస్తే ఒక పాయింట్లోనే ఇన్ని 360 వస్తాయి డిగ్రీ. అన్ని జీవరాశులు కాదు, దేవతలే అంతమంది ఉన్నారు దీంట్లో. మీరు జాగ్రత్తగా చూడండి. హిరణ్య గర్భుడైన బ్రహ్మ వీడు. హిరణ్య గర్భుడు మనం అంటున్నాము ఎప్పుడు వీడిని ఏమనాలి? సోపానిక బ్రహ్మము, లేకపోతే సగుణ బ్రహ్మ అన్నారు వీడి పేరు. వీడికంటే ఆ పైన నిర్గుణ బ్రహ్మ. నిర్గుణ బ్రహ్మని గురించి నీకు చెప్పడానికి రాదు, నాకు చెప్పడానికి రాదు, నీకు వినడానికి రాదు. వాడి గురించి నేను చెప్పలేదు. వాడిని కేవలం అనుభవిక వేద్యము. నిన్ననే చెప్పాను మీకు, దాహం వేసినప్పుడు, చాలా దాహం వేసినప్పుడు ఆ నీళ్లు తాగగానే అమ్మ ఇంకా చాలు, ఇంకో 2 అంటే గబగబా 2 గ్లాసులు తాగేస్తాం. 3వ గ్లాసు వాడు పోస్తా అన్నప్పుడు ఇంకా చాలు నాకంటానే. అది నాకు పాప అడిగింది, అమ్మ మనం ఉపవాసం ఉండి నెక్స్ట్ డే మనం అన్నం తింటున్నప్పుడు మనకు ఆకలి అవుతుంది కదా, గబగబా 2 ముద్దలు అన్నం తింటాం అమ్మ అనిపిస్తుంది కదా, అదేనా అన్నాడు. అది కాదమ్మా. అది ఎందుకు కాదు? నీకు అక్కడ చాలు అనిపించలే, ఇంకా తిందాం అనిపిస్తాను. నీ ప్రాణం పోతుంటే నిలబడిందే కానీ ఇంకా చాలు అనిపించలే. అర్థమైందా? 2 ముద్దలు తిన్న తర్వాత మళ్ళీ తింటాం కదా కూర్చొని, ఇంకా తింటాం. ఇది అట్లా తినం మనం. ఎప్పుడైతే మనకు దాహం అయిన తర్వాత, లేకపోతే మనకు చాలా ఆకలి అయినప్పుడు, ఆ కొంచెం తిన్న తర్వాత నీకు చాలు అనిపించిందే, ఆ చాలు అన్న స్థితి తృప్తి స్థానం అంటారు దాన్ని. తృప్తి స్థానం కేవలం పరమాత్మ స్థానం. దాన్ని బ్లిస్ అంటారు. చెప్పడానికి వీలుగా. ఎట్లా ఉంటుంది? లాటరీ వచ్చిందా లాగా ఉందా? లేదు. పెళ్ళైనప్పుడు వచ్చిన సంతోషం వచ్చిందా? లేకపోతే నీ కొడుకు పుట్టగానే వచ్చిన సంతోషమా? కాదు. దేంతో అది పోల్చడానికి రాదు. అది నీకు మాత్రమే తెలిసేది, ఇంకోడికి చెప్పడానికి వీలు లేదు కదా. బాగా ఎండలో నడిచొస్తున్నావు, చెమటలు పట్టుతున్నాయి, సూర్య తేజస్సు చాలా ఎక్కువగా ఉంది, ఇంకా కాసేపు ఉంటే నేను కింద పడిపోతానేమో అన్న పరిస్థితి ఉంది నాకు. అకస్మాత్తుగా నాకు ఒక చెట్టు నీడ దొరికింది. ఆ చెట్టు దగ్గర కింద నిలబడగానే నాకేమనిపిస్తుంది? అనిపిస్తుంది కదా. ఆ ఫీలింగ్, ఆ స్థితి, దాన్ని సుఖం అనడానికి వీల్లేదు, దాన్ని ఆనందం అనడానికి వీల్లేదు. అది మరొక దాని వల్ల వచ్చింది కాదు, అది నీ దగ్గర ఉన్నదే. అది నిర్గుణ బ్రహ్మస్థానం. అది చెప్పడానికి వీల్లేదు నచికేత. ఇది గుహ్యతమం శాస్త్రం. దాన్ని గుహ్యం అన్నాం. గుహ్యం అని ఎందుకన్నాం అంటే ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస్త. వాక్కుకి దాన్ని వర్ణించి చెప్పడానికి మాటలు లేవుట, రావుట దానికి. ఎవరికి? పణిపతికి. పణిపతి అంటే 1000 నాలుకలు కలిగినటువంటి ఆదిశేషుడు. భాషాపతి. భాషాపతి అంటే బ్రహ్మదేవుడు. సరస్వతీదేవికి సాక్షాత్తు భర్త ఆయన. మరి ఆయనకు కూడా దీని గురించి చెప్పడానికి మాటలు లేవుట. అందుకని వేదమాత ఏం చెప్పిందంటే అవాం మానస గోచరం అంది. అది వాక్కుతో చెప్పడానికి వీల్లేదు, మనస్సుతో చెప్పడానికి వీల్లేదు. మరి ఎలా చెప్పడానికి వీలవుతుంది? ఆ సిచ్యువేషన్ని నీకు చెప్తే అది ప్రకాశం. ఇప్పుడు నేను చెప్తున్న మాటలన్నీ ప్రకాశం. మీ విమర్శలో మీకు తెలుస్తుంది, విమర్శలో తెలుస్తుంది. విమర్శ అంటే ఏమిటి? ప్రకాశం అంటే శబ్దంతో చెప్పేది, విమర్శ అంటే ఆ పదంతో మీకు ఏది అర్థమవుతుందో అది. ఆ పదంతో ఏది అర్థమవుతోంది ఆలోచించండి. ఆ ఫీలింగ్ మీరే అనుభవించి ఉంటారు. అయితే ఇదివరకు కూడా మీరు అది అనుభవించారు. ఎన్నిసార్లు
కానీ అది బ్రహ్మం అని మీకు తెలియదు. ఇప్పుడు అఖండ మండలాకారం అంటే ఎన్నిసార్లు మనం అఖండ మండలాకారం అని ఉంటాం, కానీ అది ఇదిని మనకు తెలియదు. ఈరోజు గురువు గారు చెప్పేదాకా మనకు తెలియదు. అట్లా ఇటువంటి ఫీలింగ్ మీరు అందరూ అజ్ఞాని కూడా అనుభవించే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు కూడా ఉన్న పరమాత్మ వాడే కదా. జ్ఞానిలో అజ్ఞానిలో ఒకడే ఉన్నాడు. మరి అయితే జంతువుల్లో కూడా ఉన్నాడు అంటే జంతువుల్లో లేడు. లేడంటే పరమాత్మ లేడు కాదు, వాడిలో ప్రకటించుకునేటువంటి శక్తి లేదు. కనుక వాడి బుద్ధి వాసన జ్ఞానంతో ఉంది, కానీ వివేచన జ్ఞానం వాడికి లేదు. మనకు వివేచన జ్ఞానం ఉంది. అందుకే జంతువునా నరజన్మ దుర్లభతమం అన్నాడు. దుర్లభతమం అంటే దొరకదులా నాయన, చాలా కష్టం మీద దొరికింది, చాలా కష్టం మీద ఇది దొరికింది. ఏది? మానవ జన్మ. అటువంటి మానవ జన్మలో నువ్వు వసతి దివ్యతి తెలుసుకోలేకపోతే నీ లైఫ్ వేస్ట్ అన్నాడు. వీడు బ్రహ్మగా, ఈ బ్రహ్మ ఏమిటి అంటే వీడు వసతి, వీడి లోపల ఒక దివ్యతి ఉండాలి. అప్పుడు వీడు నువ్వు ఒకటేనా కాదా? నిర్గుణ బ్రహ్మ నువ్వు ఒకటే. ఇప్పుడు నిర్గుణ బ్రహ్మ నేను ఒకటే అనడానికి నేనేం చేయాలి చెప్పండి? ఈ దేహాన్ని ఉపాధిని వదిలేసి ఏదైతే తృప్తిని అనుభవించిందో, ఏదైతే వాక్కు చేత మనస్సు చేత చెప్పడానికి నాకు వీలు కాకుండా ఉందో అది నిర్గుణ బ్రహ్మము. అర్థమవుతుందా? అది సగుణ బ్రహ్మం కాదు. ఇప్పుడు నేను ఇంద్రియ జ్ఞానం అంతా పెట్టుకుని జీవుడుగా మీరందరూ నాకు కనపడుతున్నారు. నేనేం పెట్టి మీ మీద పడి నడిచిపోవట్లేదు. మనుషులు కనపడ్డారు, దారి చూసుకునే నేను నడుస్తున్నాను కదా, మీతో మాట్లాడుతున్నాను. ఇవన్నీ చేస్తున్నది ఏమిటంటే నా చిదాభాస జ్ఞానం, నా బ్రహ్మజ్ఞానం నాలో ఉంది, నా ప్రజ్ఞ నాలో ఉంది, ప్లస్ నాలో చిదాభాస జ్ఞానం కూడా ఉంది. చిదాభాస జ్ఞానంతో దేహం కూడా ఉంది. దేహం లేకపోతే చిదాభాస జ్ఞానం ఉండడానికి చోట్లేదు. శరీరం ఉండాలి. ఎందుకంటే ఇచ్చా జ్ఞానం క్రియ కావాలి, శరీరం కావాలి కదా. తమస్సు నామం రూపం క్రియ, ఇచ్చా జ్ఞాన క్రియ, శరీరం కూడా కావాలి. ఇట్లా ఉన్నప్పుడు నేను చతుర్ముఖ బ్రహ్మతో సమానం. ఇప్పుడు తెలిసిందా? నేను నిర్గుణ బ్రహ్మని, నేను సగుణ బ్రహ్మని కూడా. నేను వ్యష్టిగా ఉన్నాను, ఈయన సమిష్టిగా ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే, అయ్యా అన్ని పనులు నా మీద పెట్టవాకండి, ఒక పని నేను చేస్తాను, ఇంకో పని మీరు కూడా చెయ్యండి. తలా ఒక పని చేసుకుంటే మన పనులన్నీ అయిపోతాయి. అందుకని ఏం చేశాడంటే, నేను సృష్టి మాత్రమే చేస్తాను. నాకు కావాల్సింది ఏమిటి అంటే ఆలోచన. ఆలోచనకి నాకు సత్వం కావాలి. సాత్విక గుణంతో నేను ఆలోచన చేస్తాను, చెయ్యగలను. నాకుండే అప్పుడు ఆయన బ్రహ్మదేవుడు అవుతాడు. మరి నాకు ఒక శక్తి కూడా కావాలి. వసతి దివ్యతి ఇద్దరు కావాలి కదా. ఆ దివ్యతి కింద నాకు సరస్వతీ దేవిని పంపించండి. ఆవిడ పేరు సరస్వతి అని చెప్పండి. ఆవిడ ఏం చేస్తుంటుంది అంటే నాకు భావాలు కలిగిస్తూ ఉంటుంది. ఎట్లా నేను మనుషుల్ని సృష్టించాలో నాకు ఆలోచనలు కలిగిస్తూ ఉంటుంది. అక్కడికి ఆయన పని అయిపోయింది. అంటే సృష్టించి పడేస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు. ఎట్లా సృష్టిస్తాడండి? ఆయన మెటీరియల్ అక్కర్లేదు. ఎట్లా సృష్టిస్తాడు? నీకు చెప్పాను, నువ్వు నేను ఒకటేనే. నీవు కళను ఎలా సృష్టించావు? నీ కళలో ఎంతమంది పనివాళ్ళు పనిచేశారు? చేశారా? నీ కళలో ఇటుకలు ఉన్నాయా? సిమెంట్ ఉందా? పడవ తయారు చేయాలంటే మరి పడవ కావాలి, చెక్క కావాలి, చెక్కను తయారు చేసేవాడు కావాలి, పడవ నడిపేవాడు కావాలి. నువ్వే పడవవి, నువ్వే నడిపేవాడివి, నువ్వే నదివి. మరి అవన్నీ ఎలా సృష్టించావురా? అలాగే ఈయన కూడా సృష్టించాడు. అందుకని సృష్టిని ఏమన్నాము? విజ్ఞానం కదా. సృష్టి సత్యం కాదు అని ఎందుకు అంటున్నామంటే, యథార్థంగా సృష్టి చెయ్యలేదు బ్రహ్మదేవుడు. కుమ్మరివాడు కుండలు చేసినట్టుగా మనల్ని చెయ్యలేదు. చెయ్యాలంటే కుమ్మరివాడికి ఒక ప్లేస్ కావాలి. కుండలు చేయాలంటే ఎక్కడ ఉండాలి? ఇట్లా ఉండి కుండ ఇట్లా సృష్టించి ఇస్తాడు అన్నట్టు కాదు. వాడికి ఒక చోటు కావాలి. ఒక చోటుగా వాడు మెటీరియల్ కావాలి, వాడికి మట్టి కావాలి. ఆ మట్టితో కుండలు తయారు చేస్తాడు. ఎవరు? కుమ్మరివాడు. అంటే కుమ్మరివాడు కూడా ఉండాలి, మట్టి ఉండాలి, ఒక కుమ్మరివాడు కూడా
ఉండాలి, ఒక చోటు కూడా ఉండాలి, ఒక కాలం కూడా ఉండాలి. కాలం కూడా కావాలి. కుండ మనం వెళ్ళి నాకు కుండ ఇవ్వగానే వాడు వెంటనే ఇట్లా మట్టిలో కుండ చేసి ఆ కుండ నీకు ఇయ్యలేదు. ఆ కుండ ఏమవ్వాలి? కుండ ఆరాలి, ముందు కుండ మట్టి చాలాలి, కుండ ఆరాలి, తర్వాత కుండను కాల్చాలి. లేకపోతే కుండ నీ చేతిలో వస్తే నీళ్ళు వేయగానే మళ్ళీ మట్టి ముద్ద అయిపోతుంది. దేశం కాలం అనేటువంటి రెండింటితో ఆ వస్తువు ముడిపడి ఉండాలి. ఏది నిజంగా సృష్టి అయితే అప్పుడు కుండను నేను నీకు చూపించగలను. ఇది దేశంతో కాలంతో ముడిపడి లేదు. ఏది బ్రహ్మగారి సృష్టి. ఆయన దేశం అక్కర్లే, కాలం అక్కర్లే. ఇక్కడ ఒక ఉపాదాన కారణం, ఒక నిమిత్త కారణం కావాలి. బాగా వినండి. ఉపాదానం అంటే ఏ పదార్థంతో మనం దీన్ని తయారు చేస్తామో ఆ పదార్థాన్ని ఉపాదానం అంటారు. నగ తయారు కావాలంటే బంగారం ఉపాదానం, కుండ తయారు కావాలంటే మట్టి ఉపాదానం. మరి మట్టి ఉంది, మరి కుండ తయారు కావాలి, ఇంకొకడు కావాలి, వాడు నిమిత్త కారణం. నిమిత్తం అంటే వాడు చేసేవాడు. ఇక్కడ బంగారు నగ చేయాలంటే కంసలి వాడు కావాలి, కుండ తయారు చేయాలంటే కుమ్మరి వాడు కావాలి. అయితే ఇక్కడ యాక్చువల్ సృష్టికి భగవంతుడి సృష్టికి తేడా చెప్తున్నామే, బాగా గమనించండి. యథార్థమైన సృష్టిలో నిమిత్త ఉపాదాన కారణాలు రెండు ఉంటాయి. రెండు ఉండకపోతే వస్తువు తయారు కాదు. అది దేశానికి కాలానికి లోబడి ఉంటుంది. ఆ వస్తువు దానికి దేశం కావాలి, దానికి కాలం కావాలి. అయితే ఆ వస్తువులో నిమిత్త కారణుడు దూరడు. కుమ్మరివాడు కుండ చేసి కుండ కొనుక్కుని పోతుంటే ఆ కుండ వెంట వాడు రాడు, వాడు అక్కడే ఉంటాడు. కుండలు నేను తీసుకోమంటాడు. అంటే అట్లాగే బంగారు నగలు చేసిన వాడు నగ వెంట కంసరి వాడు రాడు. ఎప్పుడు వస్తాడు చెప్పండి? కంసరి వాడు నగతో కూడా ఎప్పుడు రావాలి? ఆ నగ కనుక వాడు చెప్పినంత దాంట్లో బంగారం ఉండకపోతే, ఎవరైనా అది కనుక్కుంటే వాడికి చెడ్డ పేరు వస్తుందని కూడా వాడు కూడా వెళ్ళాలి. దేనికి? నగదు అంటే కల్తీ చేస్తే. లేకపోతే నిమిత్త కారణం వస్తువులో చేరదు. ఎక్కడ? ఈ సృష్టిలో. కానీ భగవంతుడి సృష్టిలో నిమిత్త ఉపాదానాలు రెండు తానే అయినాడు. వాడే నిమిత్తము, వాడే ఉపాదానం. ఎందుకని? మొన్ననే చెప్పుకున్నామే మనం. మన అమ్మ కడుపులో మనం తయారైనప్పుడు మనల్ని చేసిన కంసరివాడు కుమ్మరివాడు లేడు, బ్రహ్మదేవుడు లేడు. మన మెటీరియల్ మనమే నేర్చుకున్నాం, అమ్మకు ఇయ్యలే, మనం లాక్కున్నాం. కాస్త కాస్త తీసుకుని మనం రొట్టెల పిండి చేస్తూ ఉంటే పిండి ముద్ద ఇంత ముద్ద చేసుకుంటాం అనుకోండి. ఆ ముద్ద కొంచెం చిన్నదిగా ఉన్నట్టు అనిపిస్తుంది. చాలిన తర్వాత ఏం చేస్తాం? ఈ పక్క నుంచి ఇంకా కాస్త పిండిని ఇట్లా లాక్కున్నాం. లేకపోతే అన్నం కలుపుకుంటూ ఉన్నాం అనుకోండి, పచ్చడో కూరో కలుపుకున్నాము, అది కొంచెం మరీ చిక్కగా ఉండి మనకు అది కారంగా అనిపిస్తుంది, ఎక్కువ కూర కలిపామని అనిపిస్తే ఏం చేస్తాం? ఆ పక్కన ఉన్న అన్నాన్ని కొద్ది కొద్దిగా రాసుకొని కలుపుకుంటాము కలుపుకోమా. అట్లా ఈ లోపల ఉన్న తయారై అవ్వవలసినటువంటి ఈ జీవుడు ఆ తల్లి శరీరంలో నుంచి అంత ఒకసారి మీకోనేవాడు. కొద్ది కొద్దిగా లాక్కుంటున్నాడు. ఇవాళ కొంచెం, రేపు కొంచెం, ఎల్లుండి కొంచెం లాక్కుని వాడు తయారు చేసుకుంటున్నాడు. ఇప్పుడు వాడే నిమిత్త కారణుడు, వాడే ఉపాదాన కారణుడు సృష్టిలో. అవును కదా? అందుకని వాళ్ళలో నిమిత్త కారణాన్ని నేను చూపించుకుంటే నేను చూపించలేను. కుండ చేస్తే లేకపోతే ఇక నేను గాజులు చేసుకున్నాను, ఈ గాజులు ఎవరు చేశారంటే పలానా వాళ్ళ షాప్లో చేయించుకున్నాను, ఆ షాప్లో మీకు కూడా చేస్తాడు, కావాలంటే పోండి అని చెప్పచ్చు. ఎందుకని? నిమిత్త కారణుడు వేరే ఉన్నాడు. ఇక్కడ అలాంటి వాడు ఎవడు లేడు. వాడే నిమిత్తం, వాడే ఉపాదానం. అందుకని వాడికి మెటీరియల్ అవసరం లేదు.
మనలాగా తీసుకొచ్చి చెయ్యక్కర్లేదు, వాడే తయారు చేసుకుంటాడు. అందుకే తత్సృష్ట్వా అన్నాడు, దాన్ని తానే సృష్టించుకున్నాడు. సృష్టించుకున్న దాంట్లో తానే వెళ్ళి కూర్చున్నాడు. తదేవ అనుప్రావిశ్యత్, వాడే చేరాడు. అట్లా బ్రహ్మగారి దగ్గర ఇక్కడ నిమిత్త ఉపాదాన కారణాలు ఎవరు? బ్రహ్మే. వాడే నిమిత్తం, వాడే ఉపాదానం కదా. వాడే నిమిత్తం, వాడే ఉపాదానం. వాడెవరికి పుట్టాడు చెప్పండి? బ్రహ్మగారికి నాన్న ఎవరు చెప్పండి? విష్ణుమూర్తి. అవునా కాదా? తెలుసు కదా మీకు, బ్రహ్మగారికి తండ్రి విష్ణుమూర్తి కదా. విష్ణుమూర్తి త్రివిక్రమ అవతారంలో కాలు పైకి ఎత్తితే నాకు ఓ కాలు భూమి, ఓ కాలు ఆకాశం, ఓ కాలు ఎక్కడ పెట్టను అంటే కదా బలి నా నెత్తి మీద పెట్టు అన్నాడు. ఆ పైకి వెళ్ళిన పూట మా నాన్నగారి కాలు వచ్చింది ఇక్కడికి బ్రహ్మలోకానికని బ్రహ్మగారు ఆ పాదం కడిగాడు. ఆ కడిగితే ఆ నీళ్ళే గంగలాగా ఉంది. ఏమో విష్ణు పాదోద్భవ అని గంగకు పేరు. బ్రహ్మ కడిగిన పాదము అని పాదం మీరు వినే ఉంటారు. బ్రహ్మ కడిగాడు ఈ పాదాన్ని. ఏ పాదాన్ని? విష్ణువు గారి పాదాన్ని. సృష్టిలో ఎక్కడైనా అమ్మాయికి అబ్బాయి పుట్టడం మనం చూసాం. అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా ఎవరికి పుట్టాలి? ఆడమ్మాయికే పుట్టాలి. అవునా కదా? మగవాడికి ఎవడైనా కొడుకు పుడతాడా అంటే భార్య లేకుండా. విష్ణుమూర్తి తన నాభిలో నుంచే ఈ పిల్లవాడిని కన్నాడన్నారు. దాంట్లోనే ఇది అబద్ధం అని తెలియకల్లా మీకు. సృష్టికి వ్యతిరేకంగా ఎట్లా పెడతారన్నా? విష్ణుమూర్తికే కొడుకని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? విష్ణుమూర్తికే కొడుకని మన పురాణాలన్నీ చెప్పినాయా మనకి? అయితే పురాణాలు అబద్ధం చెప్పినాయా? పురాణాలు నిజమే చెప్పినాయి. నీ బుద్ధి పనిచేయరా నాయనా నీకు చెప్తున్నాయి. బుద్ధిని షార్పన్ చేసుకోరా. జీవో బ్రహ్మైవనాపర అంటే నువ్వు జీవుడివి కదా, మరి నీకు కూడా అట్లాగే కొడుకు పుట్టాడా? పుట్టలే. ఇక్కడి వరకు ఉన్న సృష్టి సంగతి బాగా గమనిస్తే మీరు సృష్టి అబద్ధం అని మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక మగవాడికి ఒక మగవాడు ఎలా పుడతాడన్న పుట్టించండి, పుట్టడు. వాడు ఖచ్చితంగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని తీరాలి. పెళ్లి ఎందుకు చేసుకోవాలండి అని అడిగితే ధర్మబద్ధమైన సంతానం కావాలంటే పెళ్లి చేసుకోవాలి. అధర్మబద్ధమైన సంతానం ఎంతమందన్నా కావాలంటే పెళ్లి ఎక్కడ పెట్టాలి. పెళ్లి అనేది ఒక ధర్మాన్ని నిలబెట్టడానికి చేసుకున్నటువంటిది ఇది. బ్రహ్మగారు విష్ణువు గారికి పుట్టారు. సృష్టి అబద్ధం అనడానికి ఇది పాయింట్. అంటే ఆయన పుట్టడు. పైగా పుట్టింది ఎక్కడి నుంచి పుట్టాడంటే ఆయన నాభిలో నుంచి పుట్టాడు. నాభిలో నుంచి పుడుతున్నాడంటే అంటే జన్మస్థానం నాభి. మనమందరం తల్లి నాభి, మన నాభిలో నుంచే ఆ తల్లి దగ్గర నుంచి అన్నీ తీసుకున్నాం. అంటే ఇప్పుడు నాభిలో నుంచి పుట్టినవాడు అంటే ఆ జీవుడు నాభి నుంచే పోషించబడుతున్నాడు. అప్పుడు మన అమ్మ మనకి విష్ణు స్థానంలో ఉంటుంది. మనం ఏ స్థానంలో ఉంటాం? బ్రహ్మగారి స్థానంలో ఉంటాం. బాగా గమనించండి. ఇవన్నీ సంకేతార్థాలు కదా, పురాణాలు అబద్ధం కాదు. పురాణ సంకేతాన్ని డీకోడ్ చేసుకోవడం మనకు చేతై చావటం లేదు. ఈ ఊరికే ఇంజనీరింగ్ చదువుతాం, మెడిసిన్ చదువుతాం అంటారు. ఎందుకు మెడిసిన్లో ఇంజనీరింగ్ వేస్ట్? దీన్ని డీకోడ్ చేయడం నేర్చుకోండి, మీకు చాలా జ్ఞానం పెరుగుతుంది. కొంచెం బుద్ధి పెట్టి అద్యయా బుద్ధియా అన్నాడు, బుద్ధ్యా విశుద్ధయ్యా అన్నాడు పరమాత్మ. భగవద్గీతలో అయితే బుద్ధ్యా విశుద్ధయ్యా అన్నాడు. ఎక్కడో నేను రాసి పెట్టుకున్నాను ఆ శ్లోకాన్ని కూడా, కానీ బుద్ధిని విశుద్ధి చేసుకుంటే అర్జున నీకు తెలుగు. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్వా ఆత్మానం నియామ్యవ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ యుధస్య చ అని చెప్తారు 18వ అధ్యాయంలో 51వ శ్లోకంలో చూసుకోండి. బుద్ధ్యా విశుద్ధయా అంటాడు. బుద్ధిని విశుద్ధి చేసుకో, బుద్ధి మీద ఆవరించినటువంటి ఆ ఆవరణం తొలగించుకోరా నాయన, నీకు పరమాత్మ తత్వం అర్థమవుతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు నాభిలో నుంచి మనం ఆహారం
ఏమనుకున్నామంటే మన అమ్మ ఇప్పుడు విష్ణు స్వరూపంగా ఉంది, మనం బ్రహ్మస్వరూపంలోకి వచ్చాం. పొజిషన్లో బ్రహ్మగారి పొజిషన్ మనకి, మనం అంటే ఇప్పుడా కాదు, తల్లి గర్భంలో నుంచి మనం బయటకు వచ్చినప్పుడు మన అమ్మ విష్ణువు, మనం బ్రహ్మలు. మనం బ్రహ్మయ్య మనం ఏం చేసామంటే మనం మళ్ళీ బయటకు వచ్చి మనం ఈ ఉత్పత్తి అంతా చేసామో చేయలేదా? మనం విష్ణు కాదు, మనం బ్రహ్మల. మరి మనలో ఒక దివ్యతి ఉంది కదా, ఆ దివ్యతి ఏం చేస్తుందంటే దీన్నంతా పోషిస్తుంది. ఏ దివ్యతతో నువ్వు పోషించబడుతున్నావో అప్పుడు నువ్వు విష్ణు స్థానం ఉన్నావు. కాబట్టి బ్రహ్మవు నీవే, విష్ణువి నువ్వే. ఇంకోటి ఎవరు కావాలి మనకి? ఇప్పుడు లయకారుడు కావాలి. నీకు ఒంట్లో జ్వరం వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, టీబీ వచ్చింది, ఏవో రోగాలు వస్తున్నాయి కదా మనకు అన్నీ. అవన్నీ వృద్ధి చెందుతున్నాయి మన శరీరంలో. ఇప్పుడు వాటిని అన్నింటినీ నువ్వు చంపుతున్నావో చంపటం లేదా? లేదు లేదు, నా శరీరంలోనే పుట్టినాయి కదా, ఆ బ్యాక్టీరియానంతా నేను బాగా పెంచుకుంటాను. పెంచుతావా? చంపుతావు. ఎందుకు చంపుతున్నావు? మిగిలిన దాన్ని సంరక్షించడం కోసం దీన్ని చంపుతున్నావు. ఇప్పుడు నువ్వు రుద్రుడిగా కావునా కాదు అంటే నువ్వే బ్రహ్మవి, నువ్వే విష్ణువువి, నువ్వే పరమేశ్వరుడివి, నువ్వే జీవుడివి, నువ్వే నిర్పాదిక పరబ్రహ్మవి. ఎందుకని? నీకు నిమిత్త ఉపాదానాలు నువ్వే అయినావు. నీకన్నా బయట ఉన్నవన్నీ అమ్మ ఈ కాన్సెప్ట్ అర్థమైందా అందరికీ? ఇప్పుడు రండి, ఇప్పుడు ఇది అర్థమైతేనే ఈ తర్వాత నేను చెప్పబోయేది మీకు అర్థం అవుతుంది అనుకొని చెబుతున్నాను. ఇది తెచ్చింది కాబట్టి ఇది చూపెట్టి చెబుదాం. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనే ముగ్గురు కూడా ఇప్పుడు నువ్వు పెట్టావో అక్కడ కూడా బ్రహ్మగారు అలాగే సృష్టించారు. మెటీరియల్ లేకుండా సృష్టించాడు, గుర్తుపెట్టుకోండి. బ్రహ్మ మెటీరియల్తో సృష్టించలేదు, ఏమి లేకుండా సృష్టించాడు. అందుకే దాన్ని ఈశ్వర సృష్టి అన్నాం. మనం సృష్టించిన దానికన్నిటికీ కూడా మెటీరియల్ కావాలి. నా దగ్గర ఏమి వస్తువులు లేకుండా నన్ను అన్నం ఉండమంటే నేనేం వండను, వస్తువులు కావాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే కాకుండా ఆయన కారోబారంతా నడుపుకోవడానికి ఆయన ఎవరెవరిని పెట్టుకున్నాడు? అష్టదిక్పాలకులను పెట్టుకున్నాడు. ఇదిగో నిరుతి, యముడు, ఇంద్రుడు, అగ్ని. ఇంద్రుడు తూర్పు దిక్పాలకుడు, మీకు తెలియకపోతే తెలుసుకోండి. తూర్పు దిక్కున ఇంద్రుడు పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన్ని ఆ టెక్నరీ అంతా, ఆ విందంతా ఆయన్ని. అగ్ని ఆగ్నేయం వైపు ఉంటాడు, దక్షిణానికి యముడు ఉంటాడు. వాయువ్య నైరుతికి నైరుతి, నిరుతి అంటారు, ఆయన ఉంటాడు. ఆయన వాళ్ళంతా ఇట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క వైపు ఉంటాడు. ఇంద్రుడు అగ్ని రాశారు, వరుణుడు వాయువు ఉంటాడు, ఈశానం ఉంటాడు. ఈశాన్య దిక్కుకి నేను ఇక్కడ దిక్కులు చూస్తుంటే ఇక్కడ నాకు దిక్కు ఎక్కడో తెలియదు, నేను ఊరికే మీకు చెప్తున్నాను. కుబేరుడు ఉంటాడు. వీళ్ళందరూ అష్ట దిక్పాలకు, దిక్కులను పరిపాలిస్తూ ఉంటారు. 4 దిక్కులు, 4 కోణాలు, మూలలు అంటారు, అలా పరిపాలిస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరంటే వీళ్ళందరూ కూడా వసతిలు, దివ్యతీలు. వాళ్ళు ఉండాలి. వాడు అంటే ప్రతి దాంట్లో ఒక వసతి ఉంది, ఒక దివ్యతి ఉంది. అంటే ఏమేమి ఉన్నాయి అంటే ఒక భూతం ఉంది, ఒక దేవుడు ఉన్నాడు. భూతం సూర్యుడిలో ఉండేటువంటి శక్తి దేవుడు. అంటే ఒక దేవుడు ఒక భూతము ఉన్నారు కదా ప్రతి దాంట్లో. వీళ్ళందరూ ఈ ఆకుల్లాగా ఉండి ఇవన్నీ రథనాభి. ఇది రథనాభి అంటే సెంటర్ పాయింట్. ఇది మన శరీరంలో రథనాభి, మనకు కూడా నాభి అనే దాని పేరు, బొడ్డు. ఈ నాభి స్థానం, ఇక్కడి నుంచే ప్రాణం ఆడుతూ ఉంటుంది. మనకు పీల్చిన గాలి చూడండి నాభి దాకా వెళుతుంది. అంటే మనకి ఇంకా 3 నందు వరకే వెళుతుంది. ప్రాణాయామం చేసేవాళ్ళు వాళ్ళు ఇంకా లోపల దాకా కుంభకం చేస్తారు కదా, లోపలికి అలా పంపిస్తారు. ఆ విద్య నాకు రాదు, దాని గురించి నేను చెప్పటం లేదు. ఇది నాభి అని, ఇవి అరములు అని,
కాలం అనేటువంటి చక్రం ఇలా తిరుగుతూ ఉంటే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ఈ దేవతలందరూ కూడా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే కాలం తిరిగితే ఇప్పుడు తిరగద్దు, చక్రం తిరిగితే ఈ అలం తిరగద్దు, తిరిగే తీరాలి. ఇలా తిరుగుతూ ఉంటే ఎప్పుడైనా కాలక్రమేణా దివ్యతి పోయిందనుకోండి, దివ్యతి పోదు. నిన్న నేను చెప్పుకున్నామే, ప్రజ్ఞ ఉంటుంది, చిదాభాసుకు పోతారు. వీళ్ళకు కూడా అలాగే మనలాగే ఇవి తిరుగుతున్నాయి. అంటే ఈశ్వరుడు జీవుడు ఇద్దరు ఒకటే అని చెప్పాం కదా ఇంతకుముందే. బ్రహ్మము జీవుడు ఒకటే, ఈశ్వరుడు జీవుడు కూడా ఒకటే. ఎందుకంటే వాడు శుద్ధమాయలో ఉన్నవాడు, వీడు మరణమాయలో ఉన్నవాడు, అంతే తేడా, అంతకంటే ఏం లేదు. వీడికి క్లారిటీ లేదు, వాడికి కొంచెం క్లారిటీ ఉంది. వీడు కర్మబద్ధుడు, వాడు కర్మబద్ధుడు కాడు, తేడా అంతే. వీడు కూడా మనలాగే చస్తాడు. వీడు పోతే అంటే వీడి దివ్యతి పని చేయకుండా పోతే, వీడి దివ్యతని రిసీవ్ చేసుకోకుండా పోతే అప్పుడు ఏముంటుంది? వసతి ఉంటుంది. ఆ వసతి పేరు ఏమి చెప్పండి? ఇప్పుడు చెప్పాను, ఒక భూతము, ఒక దేవుడు. ప్రతి దాంట్లో రెండు ఉండాలి. ఆ దేవుడు పోతే భూతం ఉంటుంది. ఆ భూతమే మీరు దయ్యం అంటున్నారు. భూతం అంటే ఏమి? నిజంగా భూతం అంటే పదార్థం అట, వసతి కదా. పదార్థంలో ఐదు ఉంటాయి, పంచభూతాలు ఉంటాయి. అంతేగాని భూతం అంటే దయ్యం కాదు. దయ్యం అని ఎందుకన్నారంటే దేవుడు వెళ్ళిపోయాడు కాబట్టి అది దయ్యం. దేవుడు వెళ్ళిపోయినాడా, విత్డ్రా చేసుకున్నాడా? విత్డ్రా చేసుకున్నాడు. ప్రజ్ఞ పోలేదు, చచ్చిపోయిన వాళ్ళలో ప్రజ్ఞ పోలేదు. చిదాభాస జ్ఞానం పోయింది. చిదాభాస జ్ఞానం పోవడానికి వాడి కర్మ అయిపోయింది. ఇది తెలిస్తే నీకు ఇంకా ఈ దేవుళ్ళందరూ ఇక్కడ ఇంకేమన్నా ఆంజనేయ స్వామి ఇంకా మనుషులు మీకు చాలామంది ఉంటారులేండి, వాళ్ళందరినీ ఇందులో పెట్టుకోండి. ఇది కాలచక్రం. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. దీన్నంతా బ్రహ్మాండ వ్యాప్త దేహ ఎవరున్నారంటే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చర ఆచరం. తెలిసిందా అందరికి? ఇంకా దీన్ని తీసేద్దామా మన పాట? ఇప్పుడు మీకు ఈ పాఠం వల్ల జీవుడే నిమిత్త ఉపాదానికి రెండు కారణాలు వాడే పెట్టుకున్నాడు. వాడిని ఇంకొకటి తయారు చేయలేదు, వాడిని వాడే తయారు చేసుకున్నాడు కదా. వాడే బ్రహ్మ, వాడే విష్ణువు, వాడే ఈశ్వరుడు, వాడే జీవుడు, వాడే లయకారకుడైన ఈశ్వరుడు, రుద్రుడు కూడా కదా. అన్నీ వాడే. ఇంకా ఎవరి మీద ఎత్తినేద్దాం మన కర్మని? ఎవ్వడు లేడు. అసలు కర్మ కూడా లేదు, కర్మ కూడా లేదు అనుభవించడానికి. అందుకే చెప్పలేదు అంటున్నాడు. కర్మ ఉంది ఉంది అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి భావన మాత్ర సంతుష్ట. నువ్వు భావిస్తున్నావు నా కర్మ ఉంది, నా కర్మ ఉంది. నేను పూర్వ జన్మలో కర్మ చేశాను, ఇంకా కర్మ చేస్తున్నాను, నా కర్మ ఫలితాలన్నీ నేను అనుభవిస్తున్నాను. ఇవన్నీ నువ్వు అనుకుంటున్నావు రా పిచ్చివాడ. అసలు నువ్వు లేనే లేవు. ఉంటే నువ్వు పరమాత్మగానే ఉన్నావు, నీకు తెలియటం లేదు అంతే. యథార్థం తెలుసుకో, నీకు కర్మబుద్ధుడు కాదు. అర్థమైందా? ఇంకా ఏం చెప్తున్నా అంటే, ఏది నిరుపాధిక బ్రహ్మమో అదే కార్య కారణములనే నామరూపములను పొంది వివర్తమై తోస్తోంది నీకు. ఒకటే నిరుపాధిక బ్రహ్మం, అదే కార్యమైంది, అదే కారణమైంది. ఇప్పుడు చెప్పిన ఉపాదాన నిమిత్త కారణాలు రెండు అవే, వేరుగా లేవు. అలా తయారైనావు నువ్వు. స్వప్నాంతం జాగ్రత్త అయిపోయింది. తత్పదార్థ శోభనప్పుడే అయిపోయిందమ్మా. గుహాం ప్రవిశ్య తిష్టంతి వ్యాభూతే. ఏ భూతమైతే, భూతము ఇక్కడ అంటున్నాడు, నీ గుహలో తిష్టంతి ప్రవేశించి అంత తత్సృష్టో తదేవ అనుప్రావిశత్ కదా, అందులో ఉన్నదో అది ఏతద్వైతత్, అది అదే అని చెప్పాడు.
యతశ్చ ఉదయేతి సూర్యోస్తం యత్ర చ గచ్చతి. సూర్యోంతం, సూర్యోస్తం కాదు, అస్తం కూడా కరెక్ట్. యతశ్చ ఉదేతి సూర్య అస్తం యత్ర చ గచ్చతి. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు అన్నీ ఉన్నాయి కదా నచికేత. అవునయ్యా, అన్నీ ఉన్నాయి, నేను చూశాను వాటన్నిటినీ. ఇవన్నీ ఉదయం అవుతోంది, అస్తమానం అవుతోంది అని నువ్వు అనుకుంటున్నావే. సూర్యోదయం అయింది, లేవాలి, పక్షులన్నీ కిలకిలా నడుస్తున్నాయి, వాటికి తెలుసు సూర్యోదయం అవుతోంది అని. అలాగే సూర్యాస్తమయం అయిపోయే లోపల పొలం నుంచి మనం ఇంటికి వెళ్ళిపోవాలి అంటే సూర్యోదయ సూర్యాస్తమయాలు యథార్థమా? చూస్తున్నావు కదా, వ్యవహరిస్తున్నావు కదా, వ్యవహరిస్తున్నావు. సూర్యోదయం అయింది, సూర్యాస్తమయం అయింది అని. సూర్యోదయం అయినప్పుడు ఉదయం చేసే పనులు చేసావు, సూర్యాస్తమయం అయినప్పుడు అస్తమించే పనులు చేశావు. సూర్యోదయ సూర్యాస్తమయాలు నీకు వ్యవహారంలో సత్యం. కానీ యథార్థంలో ఆలోచించమంటే నేను భూమిని దాటి నేను ఆ దానిలోకి వెడితే అప్పుడు నాకు సూర్యుడు ఉదయించడు అస్తమించడు అని తెలుస్తుంది. దాంట్లో గంటకి నాకు హెలికాప్టర్ లేదు, విమానం లేదు. దానికి విమానం హెలికాప్టర్ అక్కర్లేదు. నీ బుద్ధిని పదులు పెట్టుకో. సూర్యుడు అనేటువంటి వాడు అసలు ఉదయించడు, అసలు అస్తమించడు. మరి నాకు కనపడుతున్న సూర్యుడు ఎవరయ్యా? ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, ఇంకో పుట్టుకొచ్చాడా ఎక్కడి నుంచి అన్నా? లేదు. నీవు తిరుగుతుంటే వాడు ఉదయించినట్టు అస్తమించినట్టు నీకు ఎలా కనపడుతున్నాడో నువ్వు తిరుగుతున్నావు. నువ్వంటే నీ భూమి. నీ భూమి తిరగడం వల్ల సూర్యోదయం అయింది, సూర్యాస్తమయం అయింది అని నీవు అనుకుంటున్నావు. అట్లా అక్కడ నువ్వు తిరుగుతున్నావు అంటే నీ భూమి తిరుగుతున్నావు. ఇక్కడ నువ్వు తిరుగుతున్నావు అంటే నీ జీవిత కాలాన్ని 100 years పెట్టుకున్నావు. 100 years అయిపోయిన తర్వాత నువ్వు ఇంకొక టర్న్ తీసుకున్నావు. ఆ 100 అయినాక ఇంకొక టర్న్ తీసుకున్నావు. అంటే నువ్వు తిరుగుతూ ఏమనుకుంటున్నావు అంటే ఇది కిందటి జన్మ, ఇది ఇప్పటి జన్మ, ఇది రేపటి జన్మ, ఇది ఎల్లుండి జన్మ, నాది 4వ జన్మ, ఇది 8వ జన్మ నువ్వు అనుకుంటున్నావుగా. సూర్యోదయ సూర్యాస్తమయాల వల్ల ఎలాగైతే ఇవాళ నిన్న రేపు అనేటువంటివి నీకు వచ్చినాయో అసలు సూర్యుడే ఉదయించలేదు. సూర్యుడు అడుగుతాడు నిన్న అంటే ఏమిటి అంటాడు. సూర్యుడి దగ్గరికి వెళ్ళి నిన్న నువ్వు రాలేదు కదయ్యా అంటే నిన్న అంటే ఏమిటి అంటే నాకు తెలియదు నిన్న. ఎందుకని? వాడు కాలానికి బద్ధుడు కాలేదు. సూర్యుడికి కాలం లేదు. మరి కాలం లేదంటారు. ఎండాకాలంలో ఎంత మండిపోయే సూర్యుడు వస్తాడు, వానాకాలంలోనేమో అసలు సూర్యుడే కనిపించడు. చలికాలంలో అయితే సూర్యుడు చాలా మందకుడిగా ఉంటాడు. ఎండ వస్తే చాలరా నాయన, కొంచెం వేడిగా తగిలితే చాలని మాకు అనిపిస్తుంది. మరి సూర్యుడు అంటే అయ్యా నేను మాత్రం పొరపాటుగా కూడా తగ్గలేదు, పెరగలేదు, నేను పుట్టినప్పటి నుంచి ఇట్టాగే ఉన్నాను, ఇట్లగే నా కాంతిని వెదజల్లుతూనే ఉన్నాను. సూర్యకాంతి తగ్గడానికి వీల్లేదు. ఎప్పుడు తగ్గుతుంది? ఆ సూర్య ప్రళయం వచ్చేటప్పుడు ఇక సూర్యుడంతా డార్క్ అయిపోవాలి. ఎప్పుడైపోతాడు? వాడి చిదాభాస జ్ఞానం ఎప్పుడైపోతే వాడు అప్పుడైపోతాడు. అప్పటి వరకు వాడు అలాగే ప్రకాశిస్తూ ఉంటాడు. వాడికి రాత్రి పగళ్ళు లేవు, వాడికి గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువులు లేవు. మరి చంద్రుడి దగ్గరికి పోతే ఏమయ్యా నువ్వు వృద్ధిక్షయాలు ఉన్నాయా నీకు, నువ్వు తరుగుతావునా పెరుగుతావునా ఏమిటి సంగతి అంటే అయ్యో నేను ఎప్పుడు తరగలేదండి, పెరగలేదు, నేను అలాగే ఉన్నాను. చంద్రుడు అట్లాగే ఉంటాడు. వాయువు దగ్గరికి వెళ్ళి నువ్వేమిటి నీ సంగతి ఏమిటి, నువ్వు గాలి ఒకసారి వీస్తావుగా ఒకసారి వీస్తావు. అబ్బే నేను అసలు ఏం చేయడం లేదండి. ఎక్కడైనా ప్రెషర్ తక్కువ ఉంటే దాన్ని లెవెల్ చేసుకోవడానికి అక్కడ గాలి అక్కడే పోతుంటుంది, ఎక్కువ చోటు నుంచి తక్కువ చోటుకి పోతుంది. నీళ్లు కూడా అలాగే గుంటలు ఏర్పడ్డాయి. ఇదంతా ఈ భూమి తిరిగి ఒక చోట కొండలు పెట్టుకుంది, ఒక చోట గుంటలు పెట్టుకుంది. నీళ్లు పళ్ళ పెరుగు కాబట్టి గుంటలో నీళ్లు ఉన్నావు, నేను సముద్రంలో నాకు తెలియదు.
ఓ గుట్టలో నీళ్ళు ఉన్నాయి, ఒక బిడ్డలో కొండ ఉంది. నాకు కొండ లేదు, వాళ్ళు ఎవ్వరు కూడా ఒప్పుకోవడం లేదు ఇవన్నీ ఉన్నాయి అని. మరి ఎవరికి ఉన్నాయిరా? నీకున్నాయి. నీకెందుకున్నాయిరా? నువ్వు బ్రహ్మమైన నువ్వు నేను బ్రహ్మను అనుకోకుండా నేను జీవుణ్ణైనానన్నావు. కింద పడడం నువ్వు నేర్చుకున్నావు. నేను పిచ్చగాడను అంటే ఒక బిర్లా కొడుకు వాడికి ఏదో మతి స్థిమితం తప్పింది, వాడికి ఏదో పిచ్చి వచ్చింది. వాడు ఏం చేశాడంటే ఇంటింటికి పోయి భిక్ష పెట్టుకున్నాడు. నాకు కాసిన బియ్యం పెట్టండి. మీరేమనుకుంటారు వాడిని? వాడు మొహం మీద బిర్లా కొడుకుని రాయలేదు కదా, వాడు బిచ్చగాడే అనుకుంటారు కదా. ఏదో మీ దగ్గర ఉన్నది ఏదో వాడి మొహాన్ని వాడేసి పోరాడు. ఎవరికి తెలుస్తుంది? ఆ బిర్లాని తెలిసిన వాడికి, వాడి కొడుకని తెలిసిన వాడికి అయ్యయ్యో వీడి కర్మం పట్టిందిరా, ఇట్లా బిచ్చమెత్తుకుంటున్నాడు అని అనిపిస్తుందా అనిపించదా? జీవుడుగా మనం ముష్టెత్తుకుంటుంటే యమధర్మరాజ ముష్టి ఎత్తుకుంటున్నాం మనం. ఏం మమ్మల్ని ఇంత మాట అన్నారు అని మీరు అనుకోవకండి. మీరు దేవుడి దగ్గర ఏమని దండం పెడతారు కనపడ్డారా? మా గురువు గారు మమ్మల్ని ఎప్పుడు అనేవాడు, ఆ చిప్ప అవతల మారేసి రండి రా, ముష్టి చిప్పట మన దగ్గర ముష్టి చిప్ప ఉంది. ఓ దేవుడా నాకు కొడుకుని, ఎందుకంటే రేపు వాడు కొరివి పెట్టాలి, వాడు పెట్టకపోతే వీడికి కొరివి ఆగుతుందా? ఎవడో ఒకడు పెట్టడు. ఊళ్ళో అయితే ఉంచుకోరు కదా, శవాన్ని ఎవరు ఉంచుకుంటారు? ఎవ్వరూ లేరు అనుకోండి, తలా 10 రూపాయలు సందా వేసుకుని ఎత్తుకుపోయి అక్కడ వారేసేస్తారు. పారేయలేదనుకోండి వాళ్ళకి అసహ్యం. శవం కదా, మరి కంపు కొడుకుంటుంది కదా. నీకెందుకు రా కొడుకు? ముష్టెత్తుకుంటావేమిటి కర్మ? దేవుణ్ణి అడగదలుచుకుంటే అయ్యా నా స్వరూపం ఏదో నాకు తెలియజేయలేదా, నేను ఎందుకు ఇట్లా? భగవంతుడు అంటాట, నేను నీ కొడుకుని వచ్చి నీ ఒళ్ళో కూర్చుంటా, పువ్వు పెట్టావా చస్తావా అని కూర్చో. నీకు కొట్లాడే అధికారం ఉంది, నువ్వు అడుక్కునే అధికారం నీకు లేదు. బిచ్చగాళ్ళు అలా అడుక్కోకూడదు నచికేత. మనమందరం బిచ్చగాళ్ళై అడుక్కుంటున్నాం. సూర్యుడు అస్తమించాడు ఉదయించాడు అన్నది ఎంత సత్యమో, జీవుడు కించిత్నుడు ఏమీ లేనివాడు, వాడు అస్వతంత్రుడు అంటాం, అంత సత్యము నచికేత. ఈ సత్యం తెలిస్తే నువ్వు అనుకోవు. ఎవరిని అడుక్కోమంటావు? దేవతలు నీలాంటి వాళ్ళే. వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారా? ఇవ్వడానికి వాడుకుందా? వాళ్ళు కూడా కర్మబద్ధులైనారు, వసతి దివ్యతి అయినారు వాళ్ళు కూడా. అయితే నీకు కాస్త తక్కువ పీరియడ్, వాడికి కాస్త ఎక్కువ పీరియడ్. ఆ మాటకు వస్తే మన ఇంట్లో చీమలు, దోమలు, బల్లులు, కుక్కలు, పిల్లులు, ఎలుకలు మన ఇంట్లో పెరిగే జంతువులు. వాడికి అన్నిటికీ ఆయుష్ ప్రమాణం అంటారు. దోమలకి ఎన్ని రోజులు బతుకుతాయి? 3 రోజులు. నీ 100 yearsతో కంపేర్ చేస్తే దోమల వయస్సు నీ వయస్సు ఏ నిష్పత్తిలో ఉంటుంది? అట్లాగే ఈ దేవతల వయస్సు. దోమలు వచ్చి మమ్మల్ని బతకని అని నిన్ను అడుగుతున్నదని నువ్వేం చేస్తావు? సరే అమ్మా, నేను చాలా దయగల వాడిని. దోమలు, చీమలు, ఈగలు మీరందరూ కూడా మాతో పాటు ఉండండి. ఎందుకంటే ఈ ఇల్లు నాకెంతో మీకు కూడా అంతే కదా. నేను కూడా ఈ ఇంట్లోనే పుట్టాను, మీరు కూడా ఇక్కడే పుట్టారు. మీకు కావాల్సినవన్నీ మీరు తింటూ మీరు ఇక్కడే ఉండండి అని అంటారా మీరు? వాళ్ళు కూడా అట్లాగే అంటున్నారు. అందుకే యమధర్మరాజు ఎత్తుకుపోతున్నాను నేను. మీరు చీమల్ని దోమల్ని చంపినట్లు నేను కూడా అసలు చెప్తాడు యోగ వాసిష్టంలో, వర్షాకాలంలో మసక జమల వద్దన్నాడు. ఈ మనుషులందరూ కూడా వానాకాలంలో దోమలు ఎలా పుడుతున్నాయో, ఎలా చస్తున్నాయో, ఒకలో కాదు, తుడి అంటే గుంపులు నీళ్ళ మీద ఒకసారి నీళ్ళు పాచిపెట్టిన నీళ్ళ మీద చూడండి ఎంత చిన్న దోమలు ఇన్ని పరుచుకుని ఉంటాయి. ఒక్కసారిగా అవన్నీ ఒక్క స్ప్రే చేయండి, అవన్నీ చచ్చిపోతుంది. మనకి జాలి అనిపిస్తున్నదే, అయ్యో పాపం ఈ దోమలన్నీ చచ్చిపోయినాయని. కౌంట్లెస్
బుద్ధ్య అగ్రేయ బుద్ధ్య, నీ బుద్ధిని చాలా సూక్ష్మీకరింపజేసుకో, నీకు ఈ విషయం అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. సూర్యోదయ సూర్యాస్తమయాలు ఎవరి కారణంగా నడుస్తున్నాయో, ఎవరి కారణంగా ఆ నిరుపాధిక బ్రహ్మము కారణంగా, అదేంటంటే వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? నీలో ప్రజ్ఞగా ఉన్నవాడే వాడని నేను నిన్నని చెప్తున్నాను కదా. అప్పుడు నీలో ఎవరైతే ప్రజ్ఞగా ఉన్నాడో వాడు సూర్యుల్లో కూడా ప్రజ్ఞగా ఉండాలి కదా. ఎందుకని ఉండాలి? వాడు లేని చోటు ఉండదు కదమ్మా. సూర్యుడు ప్రజ్ఞ లేని చోటే ఉండకూడదు. నిత్యం బుద్ధం ముక్తం, అది ఎప్పుడూ ఉండాలి. అది ఎప్పుడూ తెలివిగా ఉండాలి. దానికి ఎప్పుడూ జ్ఞానం ఉండాలి. అది ఇదే పరిధిలో బంధించబడి ఉండకూడదు. అది అది దాని కదా. అటువంటిదిట. మరి ఈ సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు ఇప్పుడు మీరు చూపించారే, ఈ దేవతలు, ఆదిత్యుడు, దైత్యుడు, రాక్షసులకు ఉన్నారన్నాడు. అందరూ ఆ చిత్రంలోనే ఉన్నారు. ఆ ఒక పాయింట్లో 360 × 360 × 360 ఆ ఇన్ఫినిటీ నెంబర్ ఎంత ఉందో అన్ని కోట్ల మంది మనుషులు కాదు, జీవరాశులు. మీ దృష్టిలో మనుషులు ఎక్కువేమో, మా దృష్టిలో జీవరాశులు, మనుషులు అందరూ ఒకటే. చరాచరం వ్యాప్తం అయినా చరాచరం ఉన్నారు. మరి వాళ్ళు ఎక్కడ కలుస్తున్నారు అంటే సముద్రంలో. అలలు, బుద్భుదం, పేనం అన్నీ వచ్చి మళ్ళీ సముద్రంలోనే కలిసిపోతాయి. సముద్రం దాటి వదిలిపెట్టి ఎక్కడైనా ఉంటాయా? సముద్రంలోనే ఉంటేనే అవి అలా ఉండగలవు. అంటే సూర్యుడుగా ఉండడానికి బ్రహ్మమే కారణం, చంద్రుడు చంద్రుడుగా ఉండడానికి బ్రహ్మమే కారణం, మనమందరం మనుష్యులుగా జీవులుగా ఉండడానికి ఆ బ్రహ్మమే కారణం. మనం ఆయనలోనే పుట్టాము, ఆయనలోనే పెరుగుతున్నాము, ఆయనలోనే లయమవుతాం. అప్పుడు మనకు ఒక ఇండివిజువాలిటీ ఉందా లేకపోతే బ్రహ్మమే? సముద్రము అల వచ్చింది, అలకు ప్రత్యేకత ఉందా? అల నీరే కదా. అప్పుడు నీకు ఒక ప్రత్యేకత ఉందా? నీకు మనిషికి నీవు కూడా బ్రహ్మమే. ఎందుకంటే దాంట్లో నుంచే పుట్టావు, దాంట్లోనే పెరిగావు. దానిలోనే పెరగడం ఏమిటంటే, నేను పెరగడం హార్ట్స్ తాగి, అన్నం తిని, విటమిన్స్ తిని అట్లా కదా నేను పెరిగాను. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నాయన? నువ్వు తిన్న అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బ్రహ్మమే గింజలు పండించాడు, ఆ బ్రహ్మమే దాన్ని పోషించాడు. ఎందుకంటే దాంట్లో ఔషధి గుణాన్ని ఆయనే నింపుకున్నాడు. ఆయనే వర్షం వచ్చి పంట పండించాడు. ఆయనే భూమిలాగా వేసి ఒక విత్తనం పెరగడానికి కావలసినటువంటి వ్యవహారం చూశాడు. ఆయనే వీళ్ళకి పెట్టుకున్నాడు. అంతేనా? మనం అందరం తింటున్నది ఆయనే ఎట్లా పెట్టాడంటే, నువ్వు వండే హోమపాత్ర బ్రహ్మము, అవిస్సు బ్రహ్మము, నువ్వు వండుకుంటున్న వాడే బ్రహ్మము, నీకు అన్నం పెట్టేవాడు బ్రహ్మము, అన్నం బ్రహ్మము, భోక్తంచ బ్రహ్మము. ఇది బ్రహ్మమే, తినేవాడు బ్రహ్మమే కదా. తినేవాడు బ్రహ్మమే, పెట్టేది బ్రహ్మకే. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం. ఇంకా నీదేం లేదు. ఏదన్నా బుద్ధిగా ఉంటే చెప్పు. ఇందులో నీవెవరు? అహం బ్రహ్మాస్మి అంటాం తప్ప నీకు ఇంకేమీ లేదు. ఇంకేమంటానికి లేదు. నీకన్నా భిన్నంగా ఇంకోటి లేదు. అందుకని ఏకమేవాద్వితీయం బ్రహ్మ, ఒక్కడే ఉన్నాడు ఆయన. 2, 3, 10 మంది, 4 లేరు, వాడు ఒక్కడే ఉన్నాడు. అట్లా సూర్యోదయ సూర్యాస్తమయాలు అవుతున్నట్టుగా కనిపించినట్టే జీవుడి పుట్టుక, జీవుడి మరణము జరుగుతున్నది. ఇది అబద్ధమే, అది అబద్ధమే. ఎవడైతే ఉండి ఈ అబద్ధాన్ని సృష్టిస్తున్నాడు, అబద్ధం అంటే ఇక్కడ లేదని కాదు, అసలు లేదని కాదు. సముద్రం ఉంది, సముద్రం మీద అలలు వచ్చినాయి. అల కనిపిస్తున్నప్పుడు అల ఉంది, అయితే కనిపిస్తున్నప్పుడు కూడా అల నీరుగానే ఉంది. అది గ్రహించు.
నేను జీవుడిగా వ్యవహారం చేస్తున్నా కూడా నేను బ్రహ్మముగానే ఉన్నాను. ఎందుకని? నేను పుట్టక ముందు బ్రహ్మమునే, నేను పుట్టిన తర్వాత బ్రహ్మమునే, నేను మరణించిన తర్వాత బ్రహ్మమునే. ఇప్పుడు నేను అని ఎప్పుడు మాట్లాడుతున్నాను? నా చిదాభాస జ్ఞానంలో దేహమే నేనని తగ్గించి మాట్లాడుతున్నా. ఒరే నాయన, నీ బుద్ధి అలా ఉండలేదు కాబట్టి నీకు 3 మార్గాలు చెప్పాను. ఎప్పుడైనా దేహమే నేను అని అనిపిస్తే దేహబుద్ధ్యాత్మ్యదాసోహం, అయ్యా నాకు దేహబుద్ధి కలిగింది, నేను మనిషి ఉన్నానని అనిపించింది, అయితే భగవంతుడా నువ్వు కూడా ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు దేహము నేను ఉన్నాను అంటారో నేను అక్కడ ఉంటుంటా చెప్పాడు ఆయన. ఎక్కడుంటాడ? కైలాసంలో, వైకుంఠంలో. నువ్వు నేను దేహాన్ని అనుకున్నావంటే ఓ వీళ్ళ దగ్గర నేను ఉండకూడదు, నేను అక్కడ ఉండాలంట. నేను నీకంటే భిన్నంగా ఉంటా ఖచ్చితంగా. అప్పుడు నువ్వు నన్ను ఏమనుకోవాలి అంటే, అయ్యా నీకు నేను దాసుని, నువ్వే అన్నం పెట్టావు, నేను తింటున్నాను, అట్లా అనుకోని తిను, నీ కర్మ అంటారు. దేహబుద్ధ్యాత్మ దాసోహం. లేదయ్యా నేను జీవుణ్ణి, దేహం అంత మరీ దేహం కాదులే, నేను జీవుణ్ణి అని అనిపించిందా నీకు? జీవబుద్ధ్యాత్మక అంశ, అయ్యా నీ భాగాన్ని, అది తానైతే ఇది పీరిక, ఆ తానులోనే ఇది పీరిక, ఈ పీరిక రంగుపోతే ఆ తాను పోతుంది, ఆ తాను బాగుంటే ఈ పీరిక బాగుంటుంది అనుకో. ఆత్మబుద్ధ్యాత్మమే వాహం, నేను నువ్వు ఒకటే పోవయ్యా, నువ్వు నన్ను చేస్తావు. ఆ ధైర్యం సంపాదించుకోనచ్చుకేత నీ మనస్సు ఇలా మారుతుంది అంటే, ఇంతకుముందు వాడు ఏం చేశాడు? మొదటి వాడు దేహబుద్ధ్యాలను కలిగాడు. వాడు ఏమనుకున్నాడు? అర్థకామాలే సత్యం అనుకున్నాడు, ధర్మం వైపే వెళ్ళలేదు, వాడికి మోక్షం అవసరం అక్కర్లేదు. కానీ ఇప్పుడు నువ్వు దేహబుద్ధి కలిగి ఉండి కూడా నువ్వు ఇలా అన్నట్లయితే నిన్ను కూడా కర్మ అంటారు. వాడి కర్మ అంటే వాడు మళ్ళీ జన్మలకు వెళ్ళాలి, నానా యోగంలో పడి సావాలి. నువ్వు అలా పడక్కర్లేదు. నేను ఎప్పుడు బ్రహ్మగా ఉంటాను, నేను చెప్పినంత బ్రహ్మగానే ఉంటున్నానండి, ఎందుకు నాకు మళ్ళీ నేను బ్రహ్మగా ఉండలేనేమో అంటే కూడా నచ్చికేదా నీకు భయం లేదు. నీకు 3 స్టేజెస్ చెప్తున్నాను. నీకు ఇట్లా అనిపిస్తే నువ్వు ఇట్లాను వెంటనే కదా. నచికేతుడు మీ దగ్గర ఉన్నంతసేపు నాకు బాగా ఉంటుంది, నేను ఇంటికి వెళ్ళాక నాకు అట్లా అనిపించదు అన్నాడు కదా. నీకు అట్లా అనిపించకపోతే నీకు క్లూ చెప్తున్నాడు మళ్ళీ. దేహబుద్ధి అనిపించిందా? అయ్యా నీకు నేను దాసుని, ఈ దేహానికి ఏదో కష్టాలు వచ్చినాయి, దీనికి జ్వరం వచ్చింది, దీనికి మెడ నొప్పి వచ్చింది, దీనికి ఇంకేదో రోగం వచ్చింది, నీ దాసుని, నీ సర్వెంట్ను, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తాడు నాకు, దీన్ని ఏదో బాగుంది తండ్రి అని అనుకో. ఎక్కడో ఉంటాను కాబట్టి నేను ఏదో చేస్తాను. ఎందుకంటే ఆయన చేయటమే ఉండరా, ఒక నట్టు బిగిస్తే అది అంతే కదా. జీవబుద్ధి కలిగి నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇల్లు లేదు, నాకు కొడుకులు లేరు, నాకు ఇంకేదో లేదు, ఏదైనా అట్లా అనిపించింది అనుకో. నాకు లేదంటే నీదంతా నాదే కదయ్యా, జీవో బ్రహ్మైవ నాపర అన్నారు కదా, జీవుడు బ్రహ్మము ఒకటే అన్నారు కదా, కాబట్టి నీకుంటే నాకు ఉంటుంది, నాకు లేకపోతే నీకు కూడా ఉండదు అంటే, అమ్మో నాకు ఉండదంటున్నాడు వీడు అని నీకు ఉండేట్టుగా చేస్తాడు, అంతే కదా. ఆయన ఏం చెయ్యడు. గోడలు పక్కన ముట్టుకోరా నాయన, అన్నీ నీవే ఇట్లా ఉంటాయండి. గోడ పరిధి వేసుకున్నావురా, పరిధి ఉన్నంతసేపు నీకు అలా ఉంటుంది, పరిధి తీసేసేయి, అవి ఏమన్నావు అని చెప్తున్నాడు. నచికేతుడు యముడు ఇంకోటి అంటాడు, యదేవేహ తదముత్ర యదముత్ర తదంబిక మృత్యోహ సమృత్యుమాప్నోతి యైహ నానేవ పశ్యతి అంటాడు. యదేవేహ తదముత్ర, ఇక్కడ ఏముందో అక్కడ అదే ఉంది చెప్పాను కదా. యదేవేహ తదముత్ర, ఇహ అంటే ఇక్కడ ఏదైతే ఉందో అముద్ర అక్కడ అదే ఉంది. యదముద్ర తదంబిక, అక్కడే ఉందో ఇక్కడ కూడా అదే ఉంది. అంటే ఏంటి? గంగా నది ప్రవహిస్తూ ఉంటే
ప్రయాగలో గంగాజలం పట్టుకున్నా, ఋషికేశ్లో గంగాజలం పట్టుకున్నా, హరిద్వార్లో గంగాజలం పట్టుకున్నా, ఇంకా పైన కొండల్లోకి వెళ్ళి ఆ విషయం బద్రీ కేదార్ వరకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ మందాకినీలో గంగని పట్టుకున్నా, దేవప్రయాగలో గంగని పట్టుకున్నా, పట్టుకొచ్చాము సీసా. ఇదంతా గంగాజలమేనా? లేక లేదండి, కాశీలోంచి ప్రయాగలో తెచ్చిన గంగాజలమే గంగాజలం. హిమాలయాల్లో మీరు గంగ తెస్తే అది గంగ కాదు, అది మందాకినీ జలం అంటారా? అనడానికి లేదు. ఎందుకు అంటే గంగా ఎక్కడైనా నీళ్ళని మనం పట్టి పెడితే అవి బిందెలో పెడితే 3 రోజుల కంటే బాగుండవు. దానిపైన ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది, నీళ్ళల్లోనే దాంట్లోనే పుడుతుంది. తర్వాత దాంట్లో పురుగులు పుడతాయి, ఆ తర్వాత అది వాసన పుడుతుంది, ఆ నీళ్ళు పనికి రాకుండా పోతాయి. కానీ గంగాజలం మరి ఇప్పటికి కూడా ఎవ్వరు కనుక్కోలేకపోతున్నారు. ఆ గంగాజలంలో ఉండేటువంటి ఆ గొప్పతనం ఏమిటో ఎన్ని సంవత్సరాలన్నా పెట్టండి, బాటిల్లో పట్టి ఎన్ని సంవత్సరాలకైనా ఎటువంటి మార్పులు చెందవు. మళ్ళీ గంగలో ఎన్ని కలుపుతున్నారంటే అంత కలుపుతున్నారు, పరిష్టమైపోతుంది. అయినప్పటికీ గంగాజలం గంగాజలం అది మారదు ఎక్కడ పట్టినా. అలాగే చీమలో, బ్రహ్మలో, శివ కేశవాదులలో, చీమలో ఎట్లా చెప్తున్నాడు? చీమలో, చీమ అంటే చాలా చిన్నది. బ్రహ్మలో చతుర్ముఖ బ్రహ్మ, శివ కేశవ, శివుడు కేశవుడు అంటే ఏమయ్యా ఈ ఇద్దరిని చెప్పారు అంటే అర్జున్ విభూతి యోగంలో మొట్టమందిని చెప్పాడు పరమాత్మ. కావాలంటే వెళ్ళి ఇంటికెళ్ళి భగవద్గీత చదువుకోండి. అన్నిట్లో నువ్వు చిన్నదనుకున్నా, నువ్వు పెద్దదనుకున్నా, మొత్తంలో ఉండేది ఒకే ప్రజ్ఞ. ఏ ఊళ్ళో పట్టినా ఒకే గంగాజలం ఎలా వస్తుందో అట్లా ఇక్కడ ఏది చూస్తున్నావో అక్కడ అదే ఉంది. ఇక్కడ వాడే కదా వీడు, అక్కడే చూస్తున్నావో ఇక్కడ అదే ఉంది. నచికేత అంటే ఏకాత్మ భావన నీకు కలిగినట్లయితే, ఏకాత్మ భావన అంటే ఒకటే ఉంది అనే భావన నీకు కలిగినట్లయితే నిన్ను మృత్యువు ఎవ్వరు ఏం చేయలేరు. నానేవ పశ్యతి, నానా ఇవ, నానేవ నానా ఇవ చాలా మంది ఉన్నట్టుగా కనుక నువ్వు చూసినట్లయితే మృత్యో సమృత్యుమాప్నోతి. నాకు ఒక్కటే ఉందిరా మా భటులకి నేను చెప్పిన మాట, ఎవడైతే ఇక్కడ అక్కడ అంతటా ఒకటే ఉన్నదని చూశాడో వాడి జోడికి మాత్రం పోవాకండ్రా నాయన. యమకింకర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆయన గారు. ఏమని? ఎవడైతే నానా ఇవ పశ్యతి, నానా రకాలుగా చూస్తున్నాడో అంటే ఏంటి? వీడోడు వాడోడు వాడోడు వీడు, ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుకోనిక. ఒకడే సూర్యుడు వెంటనే నచికేతుడు ఉంటాడు. మరి నానా కనబడుతున్నది కదండి, చాలా కనబడుతున్నది కదా, మీరు ఏదో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నాయన ఒక్క సూర్యుడేరా, అర్థం బహిరిందిరా, చాలా ముక్కలేనేరా, ప్రతి ముక్కలో ఒక సూర్యుడు కనపడుతున్నాడురా, నిజంగా వాళ్ళందరూ సూర్యుడు కాదురా అని మీరు చెప్పారు. బాగానే ఉంది. అసలు ఈ సూర్యుడికి ఈ ముక్కల్లో పడే పని ఎందుకు వచ్చింది? పడకుండా ఉండొచ్చు కదా, ఎందుకు ఈ ముక్కల్లో వచ్చి పడాలి? పడకుండా ఊరికే ఉండొచ్చు కదా సూర్యుడు అంటే. పడ్డట్టుగా నీకు కనిపిస్తున్నాడు కానీ నిజంగా కూడా పడలేదుగా. నేను చెప్పా కదా ముందే, ఇదంతా కూడా ఉన్నట్టుగా అనిపిస్తోందిరా, అదే వివర్తం రా. నువ్వు జ్ఞానం తెచ్చుకో, ఇదంతా నీకు సత్యంగా కనిపిస్తుంది. స్థానం తెలిసింది కదా, ఆ తృప్తి స్థానాన్ని మీరు ఫీల్ చేస్తున్నప్పుడు, మీరు అనుభవిస్తున్నప్పుడు మీకు దేహస్ఫురణ ఉందా, మీకు జీవస్ఫురణ ఉందా? నేను ఫలానా వాడి భార్యని, ఫలానా వాడి కొడుకుని అని అనిపించిందా?
మరి ఆ స్థితిలో రోజు ఉండక ఎందుకు ఇక్కడ పడతావు నువ్వు మాటకు ముందు అడుగుతున్నాడు. ఇది నిజంగా కాదుగా, నీకు ఎన్నిసార్లు అటువంటి ఫీలింగ్ నేను ఎక్కించానో చూడు. నువ్వు బ్రహ్మను వేరే చూడమంటున్నానా? నువ్వు బ్రహ్మను రోజు అనుభవిస్తున్నావుగా. నాకు అనుభవించడం లేదే, నాకు తెలియలేదు అంటే నీకు తెలియాలంటే వాడు వేరే ఉంటేనే నీకు తెలుస్తాడు. వాడు వేరే లేడు, వాడు నీవే ఉన్నావు. నువ్వు ఉన్నావా లేవో చెప్పురా. ఉన్నాను. ఎట్లా ఉన్నావో చెప్పు. నువ్వు వెంకమ్మగా, పుల్లమ్మగా, సుబ్బమ్మగా ఉన్నావా? అవన్నీ నాకు తర్వాత పెట్టిన పేరు. ఓ నీ శరీరంగా ఉన్నావా? ఈ శరీరం నేను తయారు చేసుకున్నాను ఇప్పుడున్నాను. మరి ఇప్పుడు చెప్తావిగా నాయన, ఒక మట్టి కుమ్మరివాడు మట్టి తీసుకొచ్చాడు, మట్టిని బొమ్మలాగా చేశాడు, కుండలాగా చేశాడు. ఇట్లా కుండ చేసేటప్పటికే ఇక్కడ ఉన్న ఆకాశం ఈ కుండలోకి వచ్చేసింది. వచ్చిందా రాలేదా? కుమ్మరివాడు కుండ తయారు చేయడానికి ముందు మట్టి ముద్ద పెట్టుకున్నాడు. ముద్ద పెట్టుకుని ఆ సార మీద పెట్టి ఇట్లా తిప్పుతున్నాడు. తిప్పుతుంటే కుండ ఇట్లా వస్తున్నది. ఇంకా కుండ కంప్లీట్గా రావాలి. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా కుమ్మరివాడు ఎవరన్నా కనపడితే అక్కడికి నన్ను కూడా పిలుచుకోండి, నేను చూసి ఎంజాయ్ చేస్తాను. అది చాలా ఇష్టం కూడా. అంటే భగవంతుడి ఇట్లాగే బొమ్మలు తయారు చేస్తున్నాడు అనుకుంటా. ఇట్లా కుండ చేస్తున్నాడు వాడు. ఇంతవరకు వచ్చింది అంటే కుండలో హాఫ్ ఆకాశం వచ్చేసింది. కుండని మెల్లగా ఇలా అంటాడు వాడు. దాన్ని అప్పుడు ఇట్లా ఇట్లా కొడుతూ ఉంటాడు. కట్టె కూడా ఉంటుంది వాడి చేతిలో ఇంతది. అది పెట్టి కొట్టి దాన్ని సమంగా సారే తిరుగుతూ ఉంటుంది. వాడు ఇట్లా చేస్తాడు ఆ కుండని. ఇప్పుడు కుండకి ఇలా మూతి చేసేసాడు. ఈ కుండ లోపల ఒక ఆకాశం వచ్చింది. వచ్చిందా ఆకాశం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కుండలో దూరిందా? దూరలే. మరి కుండ ఆకాశంలో దూరిందా? కుండ కూడా ఆకాశంలో దూరం. అంటే కుండ తయారైంది. అంతకుముందు మట్టిగా ఉంది, ఇప్పుడు కుండగా ఉంది. మట్టిగా ఉన్నప్పుడు ఆకాశంలోనే ఉంది, కుండగా ఉన్నప్పుడు ఆకాశంలోనే ఉంది. ఆకాశం అంటుందిట ఈ కుండలు, బాణలు, చెట్లు, మూకుళ్ళు, ముంతలు ఇవన్నీ కూడా నాలోకి వచ్చి చేరినాయి. ఇవన్నీ నాలో ఉన్నాయి, నేను వాటిల్లో లేనే లేదు. నువ్వు వాటిల్లో ఉన్నావు కదే. కుండలో ఆకాశం, కుండలో ఆకాశం లేకపోతే మట్టిలో బిందె నీళ్లు పట్టి పోయగలనా నేను? పట్టుకుంటున్నా మట్టి నీళ్ళు పోస్తే ఏమవుతాయి? నీళ్ళు పారిపోతాయి. కుండలో పోస్తే కుండ పట్టుకుంటుంది. అంటే కుండలో ఆకాశం ఖాళీ ఉండే లేదా? మరి ఆ ఆకాశం కుండలోకి వచ్చి చేరిందా? కుండలో మరి ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆకాశాన్ని విభజించి వాడు కుండలో పెట్టినట్టుగా కుమ్మరి వాడు మోసం చేశాడు నిన్ను. వాడు కుండని మట్టిని ముద్ద ముద్దగా ఉండనివ్వకుండా వాడు ఏం చేశాడు? షేప్ తెచ్చాడు. షేప్ తెచ్చేటప్పుడు అందులో నేను రావాల్సి వచ్చింది. నేను రాలేదు, నేను ముక్కై రాలేదు. కుండ పైకిందనుకో నా ఆకాశం నాకే ఉంటుంది. నీ ఆకాశమే నీకుంటే ఆకాశమే నాకంట చిన్నది. కుండలో పోకపోతే నేను చిదాకాశమైన వాడికి ఎట్లా పోతాను రా దాంట్లోకి? నువ్వు పోయినా ఉంటావు అంటున్నాడు యమధర్మరాజు. నచ్చికేత కోపడుతున్నాడు. అట్లా ఎందుకు అంటున్నావు నువ్వు? నేను రాలేదురా, ఇదంతా సృష్టి అబద్ధం రాలేదు ఎన్నిసార్లు ప్రూవ్ చేస్తే మళ్ళీ నువ్వు ఇది నిజం అంటావేమిటి? ఇది నిజం కాదు. కళ నిజమని ఒప్పుకో. అట్లయితే కళ నిజమని ఒప్పుకో అంటే వాడంటాడు ఆ కళ బాగానే ఉంది కదా. మరి కళ నిజమైతే కళలో నువ్వు పంచపక్ష ప్రమాణాలు భోంచేసి వచ్చావు. ఇప్పుడే డిన్నర్కి వెళ్ళి లేచిన తర్వాత ఎందుకు నన్ను రాయసంగటి అడుగుతున్నావు? నువ్వు ఈ సంగటి ముద్ద తిన్నా చాలు. ఇప్పుడే కదా పంచపక్ష ప్రమాణాలు నీకు తెచ్చావు. కడుపు నిండలేదా? అదంతా కళలో కదా. మరి అది అబద్ధమా నిజమా? మరి ఇది కూడా అట్లాంటి అబద్ధమే. ఆలోచన చెయ్యి. నువ్వు ఆలోచన చేయడం లేదు. ఇది సత్యం అనుకుంటున్నావు కాబట్టి అస్సలు నీకు ఎందుకు కోరిక కలుగుతుందో నచ్చికేత తెలుసా? నువ్వు అసలు పరిపూర్ణమైన బ్రహ్మమురా.
ఆ పూర్ణత్వం లేక జీవత్వం వచ్చి పడి నీకు నిశ్చిత్తుడు అయిపోయినావురా. అందుకని నీకు ఆ మొత్తం పూర్ణం కావాలనేటువంటి కోరిక వల్ల నువ్వు ఇది తీసుకుంటే నేను పూర్ణం అవుతానేమో, అది తీసుకుంటే పూర్ణం అవుతానేమో అని నీకు పిచ్చి రోగం పుట్టింది. యథార్థంగా నీకు వెళ్ళి కోరికలు లేవు, బ్రహ్మముగా ఉంటాయి. నువ్వు జీవుడుగా ఉండి ఇవన్నీ పెట్టుకుంటున్నావు ఆయన. ఆలోచించు. జీవత్వం వదిలి బ్రహ్మత్వాన్ని నేను సంపాదించుకోవాలని అవసరం లేదు. అని చెప్పాడు. ఇహమున యదేవేహ తదముద్ర అన్నాడు కదా, దాన్ని చెప్తున్నాడు. ఇహమున నా శరీరమునందు సమస్త అన్యజీవుల శరీరమునందు ఏది కలదో, ఏదుంది నీలో అందరిలో, తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వమును జరుపువాడు. ప్రహ్లాదుని గురించి చెప్తున్నాడు. తన యందు అఖిల భూతములందు ఒక భంగి, నాలో ఏముందో వాళ్ళు అదే ఉంది, వీళ్ళు అదే ఉంది, ఇంకోళ్ళు అదే ఉంది అని నాకు ఇంతకుముందు ఏం కనిపించినాయి? వాడి గుణాలన్నీ కనిపించినాయి, వాడి సంపద కనిపించింది, వాడి హోదా కనిపించింది, వాడి సౌందర్యం కనిపించింది. చూడండి, నాకు కనిపించిన జ్ఞేయాలన్నీ ఎట్లున్నాయో. ఇప్పుడు నాకేం కనిపిస్తోంది? నాలో ఏముందో వాళ్ళు అదే ఉంది, నాలో వాడిలో కూడా ఏదుందో అదే పరమ ఈశ్వరుడిలో హిరణ్య గర్భుడిలో కూడా ఉంది. ఏదైతే ఇక్కడుందో అది అక్కడుంది, అక్కడ ఏదుందో ఇక్కడ అదే ఉంది. అన్ని శరీరాల్లో పరములో కూడా ఈశ్వర హిరణ్య గర్భ విరాట్. అక్కడ ఈశ్వర హిరణ్య గర్భ విరాట్గా ఉంది, ఇక్కడ విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మగా ఉంది కదా, ఉన్నది. ప్రత్యేగాత్మ ఇక్కడ నిరుపాధిక బ్రహ్మం. అయితే మరి నాకెందుకు కనపడటం లేదు అన్న ప్రశ్నకు మళ్ళీ జవాబు చెప్తున్నాడు. ఉంటే నాకు కనపడాలి కదా అన్నందుకు చెప్తున్నాడు. శబ్దము గుణసహిత వస్తువునే చూపగలదు. ఏమ్మా, ఇది అశబ్దం. ఇంతకుముందు చెప్పాను కదా, ఇది శబ్దం కాదు, గుణసహిత వస్తువును మాత్రమే చూపగలదు. గుణం ఉండాలి, నిర్గుణమైతే చూపించడానికి వీల్లేదు. అట్లాగే దృశ్యము రంగు ఉంటేనే చూపించగలదు, రంగు లేకపోతే చూపించలేదు. చూడండి, హైలైట్ చేయడానికి మనం రంగు అద్భుతం. ఏదైనా ఒక పాయింట్ని హైలైట్ చేయాలనుకోండి, అండర్లైన్ చేస్తాం. ఎందుకని అండర్లైన్ చేస్తున్నావు? ఇంకో కలర్ పెన్సిల్తో అది నీకు ప్రత్యేకంగా కనపడాలి అని. నిజంగా అయితే యాక్సిడీస్ ఉంటే నువ్వు చూడవు. శబ్దము గుణసహితమైనటువంటి దాన్ని గ్రహించగలదు. అట్లాగే దృశ్యము, శబ్దము, స్పర్శ, రూపం, రసం, గంధం అవన్నీ గుణం ఉంటే తప్ప కనుక్కోలేదు. మరి మనస్సు ఉంది కదా అంటే మనస్సు కూడా గుణసహిత వస్తువునే చూడగలదు. నేను ఏనుగు చూడండి అన్నాను, ఏనుగు కనిపించింది. ఎందుకని? ఏనుగు ఆకారం ఉంది. నేను బ్రహ్మమును చూడండి అంటాను, అంతే కదా. తత్వమసి అని చెప్పాడు గురువు మొట్టమొదటి రోజు. బ్రహ్మను చూడమంటే నాకెట కనపడలేదండి అంటాం, అదే కదా, నాకు కనపడలేదు. కళ్ళు మూసుకుంటే ఎవరు కనపడ్డారు? నా భార్య, నా పిల్లలు, మా ఇల్లు కనిపించింది. ఇప్పుడు కొన్నాడు వాడు కనిపించనేమనే చెబుతాండి. ఇప్పుడు వాళ్ళకి ఏం చెబుతానంటే, ఒరే వాళ్ళందరూ నీ వృత్తులురా, నీ మనోవృత్తులు, నీ భార్య నీ కళ్ళు నీ ఇమాజినేషన్లోకి రాదు. ఎట్లొస్తుందిరా? నువ్వేమో ఇంత వాడివి, ఆమెమో ఇంత పెద్ద మనిషి. నీ దృష్టిలోకి రావాలంటే నిజంగా మీ ఏనుగును మీరు చూసిన చోటు ఎంత చోటు చూపండి. అక్కడికి నీ భార్య రాగలదా? రాలేదు. ఆమె అందులో దూరలేదు, ప్రవేశించలేదు. ఆలోచించు. అందుకని మనస్సు కూడా ఏం చేస్తుంది అంటే గుణసహిత వస్తువునే మనస్సు గ్రహిస్తుంది. మరి అందుకని నిర్గుణ నిష్క్రియారూపుడు పరమాత్మ. అందుకని నీకు కనిపించడం లేదు. నీ మనస్సు కానీ నీ ఇంద్రియాలు కానీ నీ దగ్గర ఉన్న మెటీరియల్
నీకు ఇంకా అర్థమయ్యేట్టు చెప్తానన్నాడు. గురుదేవుడు చెప్తున్నారు ఈ సంగతి, మనకు తెలియదు. మామూలుగా మన ఈ నేకెడ్ ఐతో నేను డైమండ్స్ని చూస్తున్నాను ఇప్పుడు. నాకు ఈ డైమండ్ మంచిదవనో కాదో నాకు ఏం తెలియదు. ఎందుకని? ఈ కంటికి గాజురాయి వజ్రము ఒకలాగే తెలుస్తుంది. నేను దీన్ని చూడాలంటే ప్రత్యేకమైనటువంటి ఒక అద్దాన్ని తెచ్చుకోవాలి. అది తెచ్చుకుని దాంట్లో దాన్ని చూసినట్లయితే ఆ డైమండ్ లోపల ఏమేమి ఉన్నాయో, దాని లోపల వస్తువులు డాట్స్ ఉన్నాయో, లేకపోతే అది మంచిదో కాదో, దాని క్లాస్ ఏమిటో, దాని వ్యవహారం ఏమిటో నాకు తెలుసు. లేకపోతే తెలియదు. నువ్వు నిర్గుణ నిష్క్రియ పరబ్రహ్మను కనుక చూడాలి అనుకుంటే ముందు అలాంటి క్లాసులు పెట్టుకోవాలి. ఆ క్లాస్ ఏమిటి అంటే దృష్టి జ్ఞానమయీం కృత్వ. అందుకని నువ్వు బోధ ఎందుకు వింటావు అంటే నీ దృష్టి జ్ఞానమయం కావాలి. అప్పుడే నీకు పశ్చేత్ బ్రహ్మమయం జగత్తు. ఊరికే అంత బ్రహ్మమే అంటే అంత బ్రహ్మమే. మనుషులు కనపడుతున్నాయి, మనుషులు కనపడుతున్నారు, గుణాలు కనపడుతున్నాయి, వాళ్ళ బుద్ధులు కనపడుతున్నాయి, వాళ్ళ స్టేటస్లు కనపడుతున్నాయి. అందుకని నా బుద్ధి నేను ముందు మార్చుకోమంటున్నాడు. అందుకని నీకు మాట చెప్పలేవు. ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అందుకే తత్కరగానే సగుణ బ్రహ్మ త్వం అనగానే సగుణ జీవోపాధి అని నువ్వు అర్థం చేసుకోరా నాయన. సగుణ జీవోపాధి త్వం, సగుణ బ్రహ్మోపాధి తత్. ఇదేమిటండి ఇంకా తత్వం చేయండి నన్ను నిర్గుణ బ్రహ్మమని ముందు అర్థం చేసుకోరా నాయన. అంటే జీవుడు హిరణ్య గర్భుడు ఒక్కటి అన్నాడు. ఆ హిరణ్య గర్భుడు ఎవరో ముందు చెప్పాడు నీకు, నాయన ఆ హిరణ్య గర్భుడు నిర్వాణిక పరబ్రహ్మమేను అని. అప్పుడు జీవుడు నిర్వాణిక పరబ్రహ్మం కాడు, వాడు వేరే ఉంటాడా? చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్య అశ్వ గవాదిషు చైతన్యమేకం బ్రహ్మతః ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి. అయ్యా, ఈ ఉపాధులు రెండు నిరసించి వీటిని తీసేసి తొలగించి నువ్వేం చూస్తావు? చతుర్ముఖ ఇంద్రుడు. చతుర్ముఖుడు అంటే బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, దేవేషు దేవతలు, మనుష్య అశ్వ గవాదిషు మనుష్యులు, గుర్రాలు, ఏనుగులు, ఆవులు. చైతన్యమేకం, ఒకే ఒక చైతన్యము. అవన్నిటి లోపల అన్నిటి వెలుపల ఒక్కటే ఉంది. ఆ చైతన్యం పేరు ప్రజ్ఞానం. అదే బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞానం అనేది ఉన్నది. మరి ప్రజ్ఞానం అన్నిట్లో ఒకటే ఉంటే, అన్నిట్లో ప్రజ్ఞానమే ఉందన్నాడు, అన్నిట్లో బంగారమే ఉందన్నాడు. మరి కాసులు, కండెలు, గాజులు, ఉంగరాలు ఇవన్నీ ఏంటండి అంటే నాయన వాటికి పెట్టిన పేర్లు. అట్లాగే ఏనుగులు, గుర్రాలు, పులులు, కుక్కలు, పెన్నులు, పందులు, మనుషులు పెట్టుకున్నాం పేర్లు. ఏ ఏ పేర్లు పెట్టుకుంటే వాటికి తగ్గట్టుగా గాజులు అంటే చేతికే వేసుకోవాలి, గురుసు అంటే మెళ్ళో వేసుకోవాలి, కమ్మ అంటే చెవికే పెట్టుకోవాలి అన్నట్టుగా మనుషులంటే ఊళ్ళో ఉండాలి, జంతువులంటే అరణ్యంలో ఉండాలి అని చెప్తున్నారు. అది చెప్పారు. కానీ జంతువుల్లాంటి మనుష్యులు ఊళ్ళో ఉంటున్నారు ఇప్పుడు. అది పెద్ద ప్రమాదమైంది. అంటే మనుష్య శరీరాలు లోపల జంతు ఆలోచనలు. ప్రజ్ఞానం బ్రహ్మ అనుకుని ఎక్కడున్నా పర్వాలేదు. ప్రజ్ఞానం బ్రహ్మ అనుకుని నువ్వు అడగిపోయి ఆ జంతువును చూసి అది ఒక గురువు గారు ఎట్లాగే శిష్యుడికి చెప్పారు, రామకృష్ణరావు చెప్పారు. ఇక్కడ ఒక గురువు గారు శిష్యుడికి ఏనుగులో బ్రహ్మే ఉంది, మనిషిలో బ్రహ్మే ఉంది, నీలో బ్రహ్మే ఉంది, నాలో బ్రహ్మే ఉంది, బ్రహ్మ లేని చూడలేదు అని చెప్పాడు. ప్రజ్ఞానం బ్రహ్మ అని ఆయన కూడా చెప్పుకుంటాడు. నేను చెప్పినట్టు చెప్పేటప్పటికి వాడు ఒక చోట వెళ్తున్నట్ట కూర్చున్నాడు, తింటున్నాడు, ఏదో చేస్తున్నాడు. వాడు నోటి మీద ఉన్నాడు. మొత్తానికి ఒక మామిడి వాడు ఏనుగును తీసుకొని వస్తున్నాడు. తీసుకువస్తుంటే, అయ్యా నాయన మా ఏనుగు వస్తుంది, నువ్వు నిన్ను తొక్కుతుంది
ఉంది, నువ్వు కాస్త పక్కకెళ్ళు అని చెప్పాడు. వాడు ఏనుగు బ్రహ్మే, మామిడి వాడు బ్రహ్మే, నేను బ్రహ్మే, రోడ్డు బ్రహ్మే అని అక్కడే కూర్చున్నాడు. లేవరా నాయన, ఏనుగు వస్తుంది నేను దొరుకుతుంది, నేను బ్రహ్మనే, నువ్వు బ్రహ్మమే, వాడు బ్రహ్మే అన్నాడు. వాడు ఏనుగు వచ్చింది, వీడిని తొక్కింది. గురువుగారి దగ్గర గురుగారు వీరంతా అబద్ధం చెప్పారు, ఎందుకంటే మీరంతా బ్రహ్మమే అంటే ఆ ఏనుగు బ్రహ్మ నన్ను తొక్కిపోయింది. మరి నేను బ్రహ్మనే, ఏనుగు బ్రహ్మే అయితే ఏనుగు బ్రహ్మ మరి మనిషి బ్రహ్మను తొక్కకూడదు కదా, అది తొక్కింది, నన్ను ఏం చేయమంటావు అని అడిగితే గురువుగారు అన్నారు, ఎవరే ఏనుగు బ్రహ్మే తొక్కింది, నువ్వు మనిషివి బ్రహ్మే అన్నావు, మరి మావటివాడు కూడా బ్రహ్మే కదరా, ఒక బ్రహ్మ చెప్పిన మాట ఇంకో బ్రహ్మ వినాలి కదరా, వాడు చెప్పాడు కదా నాయన తప్పుకోరా అని. బ్రహ్మే కానీ ఏనుగు శరీరాన్ని కప్పుకున్న బ్రహ్మ, మావటివాడి శరీరాన్ని కప్పుకున్న బ్రహ్మ అంటే నువ్వు వేసుకున్నటువంటి వేషం, తొడుగును తొడుగుగా చూసి బ్రహ్మను బ్రహ్మగా చూడగలిగితే ఆలోచించు. అందులో ఉన్న ప్రజ్ఞే బ్రహ్మము, చిదాభాస జ్ఞానం బ్రహ్మ కాదు అని చూడగలిగితే అప్పుడు నీకు నానాత్వం ఉండదు. సర్వశరీరములకు అంతర్భూతులై ఉన్న పరమాత్మను ఏకమని తెలిసిన మహాత్ములు ఉపాధుల నానాత్వాన్ని చూడకపోతే వాళ్ళు మృత్యువును దాటుతున్నారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి యమధర్మరాజు నిజంగా వస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను జీవోపాధిని ఎలా వేసుకున్నానో యమధర్మరాజా నువ్వు కూడా యమధర్మరాజు ఉపాధిని వేసుకున్నావయ్యా, నువ్వు నేను ఇద్దరం ప్రజ్ఞలమే అంటే మన ఇద్దరం ప్రజ్ఞలమే అని బాగున్నాడు. ఎందుకని వాడికి ఆల్రెడీ తెలుసు నువ్వు కూడా ఆ స్థితిలో ఉన్నావు. నిన్ను మృత్యువు దాటుతాడు. అవిద్యా పురుషుడు నానాత్వాన్ని చూసి నువ్వు యముడివి నేను మనిషిని అని ఎప్పుడైతే అనుకుంటాడో వెంటనే వాడికి యముడు నన్ను ఎత్తుకుపోతాడేమో అన్న భయం ఉంటుంది. నువ్వు మృత్యు పరంపరలను మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు నువ్వు యముడిని వేరుగా చూస్తే అన్నిసార్లు నువ్వు మళ్ళీ మృత్యువును పొందాల్సి వస్తుంది. ఎన్నిసార్లు దేవుణ్ణి నీకంటే వేరుగా చూస్తే అన్నిసార్లు నువ్వు జన్మలకు వెళ్ళాల్సి వస్తుంది. ఆలోచించు, దేవుడు వేరే ఉన్నాడా, నువ్వే అయినావా నచికేత? వాస్తవమైన శుద్ధ స్వరూప ఆత్మను ఏ వాక్కు కానీ మనస్సు కానీ గ్రహించలేదు. కావున అవాంగ్మానస గోచరమని మనస్సులకు కానీ వాక్కు కానీ అందదు అని పెద్దలు చెప్పే విషయం ఇది. ఎందుకంటే నీవు అనుభవించి తెలుసుకోవాలి. కాబట్టి ఇది గుహ్యతమం, ఇది చాలా రహస్యమైంది. మరి దీన్ని ఎలా పొందాలి అంటే చెప్తున్నాడు, మనసైవేదమాప్తవ్యం. కేవలం మనస్సు ద్వారానే పొందాలి. ఇది బుద్ధి సిద్ధం, వస్తు సిద్ధం కాదు. ఎవడైనా నేను నీకు దేవుణ్ణి చూపిస్తాను అన్నాడంటే వాడు చూడు లేదు అని అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి చూపించడానికి వీల్లేదు. దేవుడు ఇట్లాంటి వస్తువు కాదు. వాడు కేవలం బుద్ధికే అందుతాడు. బుద్ధి నుంచి బుద్ధికి ట్రాన్స్ఫర్ కావాలి. వాడు గురువు బుద్ధిలో వాడు స్థితమైనాడు. ఆ బుద్ధిలో ఉన్నదాన్ని వీడు ట్రాన్స్ఫర్ చేస్తాడు. ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎక్కడ ఉండాలి? శిష్యుడు వీడి ఎదురుగా ఉండాలి. వీడి ఎదురుగా ఉన్నప్పుడే ఆ వేవ్ లెంగ్త్లో నుంచి ఆ వేవ్ లెంగ్త్లోకి వెళ్ళి దాంట్లో ఈ బుద్ధిని మారుస్తుంది, దానికి తెలియజేస్తుంది. లేకపోతే ఎక్కడో ఉంటే మేము క్యాసెట్ పెట్టుకుని వింటామండి, మా క్లాస్కి రావడానికి వీలు కాదు. క్లాస్కి రావడానికి వీలు కాబట్టి నీకు రాదు. ఇది నీకు ఇది కావాలి అనుకుంటే నువ్వు చచ్చినట్టు క్లాస్కి రావాలి. ఆత్మవారే ద్రష్టవ్యో శ్రోతవ్యో అన్నాడు. పఠితవ్యో అనలేదు. నువ్వు చదువుకుంటే నీకు వస్తుంది అనలేదు. చచ్చినా చదువుకుంటే రాదు. గురుముఖత వినాల్సిందే, గురువు దగ్గరికి వెళ్ళాల్సిందే. తన విద్య ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవ. ఇక్కడ మాత్రం నీకు పొగరు వస్తే నీకు ఈ విద్య నీకు అంటావు. నీకు అంటినట్టే ఉంటుంది, నీకు అర్థం కాదు. మళ్ళీ నువ్వు చెప్పు, నీకు అర్థం కాదు. ఎన్నిసార్లు ఎంతమందిలో చూశాను నేను అలాంటి వాళ్ళని. ఎందుకంటే అది బుద్ధిలో నుంచి బుద్ధికి అందవలసింది. అది కేవలం గురు కృప లేకపోతే ఖచ్చితంగా గురుదేవుడు ఇక్కడ చెప్పారు, మనసైవేదమాప్తవ్యం.
నేహ నానాస్తి కించన నా ఇహ నానా అస్తి కించన. అది తప్ప నీకు నానావిధ దృష్టి పోనే పోదు. ఎవడికి పోతుందో మృత్యో మృత్యుము గచ్చతి ఇక నానేవ పశ్యతి. నచికేత, మహాకాశమునందు ఏ కొంచెమైనా తేడా లేకుండా అఖండంగా ఎలా ఉందో అదే రీతిన అఖండమై అపరిచ్ఛిన్నమై ఏకరూపమైన ఆ పరబ్రహ్మను సంస్కృత మనస్సు ద్వారా సంస్కరింపబడిన మనస్సు, గురువు నిన్నేం చేస్తున్నాడు అంటే నీ మనస్సు సంస్కరిస్తున్నాడు అంటే అగ్రియా బుద్ధియా చేస్తున్నాడు. నీ బుద్ధిని పదును పెడుతున్నాడు. పదును పెట్టిన బుద్ధి మాత్రమే లోపల ఉన్న ప్రజ్ఞని కనుక్కోగలుగుతుంది, లేకపోతే కనుక్కోలేదు. నిన్ను మోసం చేస్తుంది. నిన్ననే చెప్పినప్పుడు నాకు సంతృప్తి కలిగింది అన్నప్పుడు నాకు 2 ముద్దలు తింటే సంతృప్తి కలుగుతోంది కదా అనే అర్థం నీకు వచ్చింది. ఆ అర్థం కరెక్ట్ కాదని గురువే చెప్పాలి, ఇంకోటి చెప్పడు. నువ్వు అదే నిజం అనుకున్నావు అనుకో, దాన్నే సత్యం అనుకుంటావు. అది మళ్ళీ రాదు, నీకు అట్లా పరిస్థితి ఉండదు. అందుకని మనస్సును సంస్కరించుకో. శుద్ధ మనస్సు ద్వారా గురుకృప, వేదకృప, ఆత్మకృప. వేదం చదువుకుంటే నీకు అర్థం కాదు, అందుకే చెప్పాడు నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేన ఏకే అమృతత్వ మానసు. నా కర్మణ నా ప్రజయ ధనేన. చాలా డబ్బు ఉంది, నీకు అప్పుడు తెలియదు. నా కర్మణ, నేను చాలా పుణ్యకార్యాలన్నీ చేస్తున్నానండి, నీకు అప్పుడు తెలియదు. నాకు చాలా మంది పిల్లలు ఉన్నారండి, కన్నాను, ఏం రావలేదు నాయన. వేదకృప, గురుకృప నీకు ఉండి తీరాలి. గురువు బోధించాలి వాడికి. ఎందుకంటే నువ్వేం చూసావో నాకు అది చెప్పమన్నాడు యమధర్మరాజు. వాడు చూసింది వాడు చెప్తున్నాడంటే నీ మీద ఎంతో కాన్ఫిడెన్స్ లేకపోతే వాడు చెప్పడు. నీ బుద్ధికి అందించాలి, డైరెక్ట్గా వాడి బుద్ధిలో నుంచి నీ బుద్ధిలోకి ట్రాన్స్ఫర్ కావాలి. అది డబ్బులతో రాదు. నేను చాలా చదివానంటే నాకు చాలా వస్తుంది అంటే నీకు అది రాదు. ఇంతకుముందే చెప్పాడు యమధర్మరాజు. ఏమని చెప్పాడు? నువ్వు బహునాశ్రుతేన, నువ్వు చాలా చదివానంటే నీకు రాదు. ఆత్మవారే శ్రోతవ్యో. శ్రోతవ్యో అంటే వినాలంటే గురువు దగ్గర కూర్చో. నాకు టైం లేదని, టైం లేకపోతే చావు, మళ్ళీ మసాలు మృత్యువు దగ్గర చావు. నాకేం ప్రశ్న? నీకు టైం పెట్టుకోవాలి. నీకు ఇది కావాలంటే టైం పెట్టుకోవాలి, లేకపోతే లాభం లేదు. గురుకృప, వేదకృప. వేదం అర్థం కాదు, అందుకే శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసవ్య అన్నాడు. విన్నదాన్ని మననం చేసుకో, దాన్ని నిధిధ్యాసలో మార్చుకో. అటువంటి శుద్ధ మనస్సు ద్వారానే ఈ అఖండాకార దృష్టి నీకు ఏర్పడుతుంది. లేకపోతే నీ దృష్టి నా ఇహ నానాస్తి కించన. నానాస్తి అంటే చాలా రకాలుగా ఉన్నట్టుగా కనపడుతోంది. ఉన్నది ఒకటే ఉంది, 2, 3 లేవు. మరి నాకెందుకు కనపడుతోంది అంటారేమో, నీ మనస్సు సంస్కరించబడలేదు. మన కంటికి ఏదైనా పొర వస్తే, కంటికి పొర అక్కర్లేదు, డాక్టర్ దగ్గర టెస్ట్ చేసుకోవడానికి వెళ్తే కళ్ళల్లో 2 చుక్కలు వేసి ఆయన కన్నుని డైలేట్ చేసి పెద్దది చేసి దానిలో మనం చూడమని ఆయన చూస్తారు. ఆ కన్నుని, ఆ గుడ్డుని, లోపల ఉన్నటువంటి చూడడానికి మన గుడ్డును పెద్దదిగా చేస్తారు. ఆ తర్వాత వస్తూ సూర్యుడిని, చంద్రుడిని చూడు, నీకు ఎట్లా కనబడతారు. మనుషుల్ని చూడు, నీకు ఎట్లా కనబడతారు. ఇదే లైట్ నీకు ఎట్లా కనబడుతుందో చూడు. అంటే ఏమిటి? నీ కంటికి దోషం వస్తే 2 చంద్రుళ్ళు, 4 చంద్రుళ్ళు ఎలా కనబడుతున్నారు? చంద్రుడు 4 అయినాడా? కానీ అట్లా నీకు ఇప్పుడు దోష దృష్టి ఉంటే నచికేత నీకు కూడా కనపడదు నాయన. బుద్ధిని బుద్ధియా చేసుకో, చాలా కేర్ఫుల్గా చేసుకో. గురుకృప ఖచ్చితంగా వీడికి కావాలి. తర్వాత వాడు శాస్త్రాన్ని గురువు దగ్గర కూర్చొని వినాలి. శాస్త్ర ప్రమాణం చెప్తూ గురువు చెప్తే వాడి ప్రబోధ సమయంలోనే ఆత్మ తెలుస్తుంది. నో డౌట్ అబౌట్ దట్. నీకు ఆ డౌటే లేదన్నాడు. ఖచ్చితంగా నీకు ఆత్మ తెలుస్తుంది. నాకు తెలియదేమో, నేను పేదవాడినేమో, లేకపోతే నాకు మరి వేరే కులంలో పుట్టానేమో, నేను బ్రాహ్మణి కాదేమో, నేను మడి కట్టుకోలేదేమో, నేను ఆడదాన్నేమో, నేను మగవాడినేమో, ఇవన్నీ తీసిపారేన చేత బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి ఇవన్నీ లేవు.
కేవలం గురుకృప కావాలి, గురువుని బోధించాలి, లేకపోతే నీకు రాదు. నువ్వు కూర్చొని వినగలగాలి. మిగిలిన దానికంటే నాకు ఇదే కావాలి అని అనుకుంటేనే ఇది దొరుకుతుంది. నువ్వు ఆలోచించుకున్న నచికేత, నీకు 12వ శ్లోకం రేపు చెప్తాను అన్నాడు. అంగుష్టమాత్ర పురుషాన్ని గురించి రేపు చెప్తాను. ఓం తత్సత్. స్వస్తి ప్రజాపతి పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిమహేష